నమస్తే మాస్టర్స్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మాస్టర్స్. చాలా చక్కటి రోజు మనం చక్కటి డిస్కషన్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈ రోజు చాప్టర్ చాలా అద్భుతం అన్నమాట. కానీ మనకి ఇంతటి అవకాశం ఇచ్చిన సరోజమ్మకి ఎప్పుడు మర్చిపోదు మాస్టర్స్. సరోజమ్మకు మరి ఈ బుక్ రచయిత అయిన ఆనంద్ కర్ణేష్ గారికి, లక్ష్మీమాతకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. మనందరము ఇక్కడ సాయం చేసిన ఆర్గనైజింగ్ టీమ్ కి, టెక్నికల్ టీమ్ కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మనం పోయిన వారమే మనం ఏ టాపిక్ డిస్కషన్ చేసుకున్నాం మనకు తెలుసు మాస్టర్స్. 10th చాప్టర్ స్టార్ట్ అయింది 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ బుక్ లో. దివ్యమైన స్త్రీతత్వం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా దివ్యత్వంతో కూడిన పురుషత్వ లక్షణాలు తెలుసుకుందాం మాస్టర్స్. చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైతే దీంట్లోని పాయింట్స్ కానీ మీ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే స్త్రీతత్వము పురుషతత్వం అంటే స్త్రీతత్వం అంటే స్త్రీలే, పురుషతత్వం అంటే పురుషులే కాదు కదా మాస్టర్స్. అందరిలో స్త్రీతత్వం పురుషతత్వం రెండు ఉంటాయి కాబట్టి మనం దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అవుతాం మాస్టర్స్. ఒక్కొక్కసారి మనము మాట్లాడినప్పుడు ఏంటి ఈమె మగవాడిలా మాట్లాడుతుంది అని అని అంటారు. అబ్బా ఎంత ధైర్యమే, ఈమెకు మగవాళ్ళలా అన్ని చేస్తుందా అంటుంది, ఎంత ధైర్యం అంటుంటా. కాబట్టి రెండు మన దాంట్లలో ఉంటాయి మాస్టర్స్. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియనప్పుడు స్త్రీతత్వం అంటే స్త్రీనే, పురుషతత్వం అంటే పురుషుడు అనుకున్నాం. కానీ ఈ జ్ఞానం తెలిసిన తర్వాత స్త్రీతత్వం పురుషతత్వంతో కూడి ఉన్నమే అందరిలో ఉంటుంది మాస్టర్స్. అసలు దివ్యత్వమైన పురుషతత్వం కాకముందు అమ్మ ఏం చెప్తుందంటే లక్ష్మీమాత అక్కడ శక్తీకరించిన పురుషతత్వం గురించి చెప్తానంటే ఆనంద్ కర్ణేష్ గారు ఒప్పుకోడు మాస్టర్స్. ఈ చాప్టర్స్ లో లేదమ్మా, దివ్యత్వంతో కూడిన పురుషతత్వం గురించి చెప్పండి, అది శక్తీకరించింది మేమే నేర్చుకుంటాం కానీ అని అడిగినప్పుడు దివ్యమైన పురుషతత్వం యొక్క లక్షణాలు చెప్తుంది. ఫస్ట్ మనకు లక్ష్మీమాత మొదట స్వచ్ఛత, వర్తమానం, నిలకడగా ఉండడం అంటే స్థిరంగా ఉండడం, స్థిరత్వం, సృజనాత్మకత, నిశ్శబ్దం, బలం, డెడికేషన్ అంటే ఏ పని చేస్తుంటే ఆ పని పైననే పూర్తిగా అంటే పూర్తిగా దానిపైన శ్రద్ధ పెట్టి ఉండడం మాస్టర్స్. ఇంకొక విషయం మాస్టర్స్, పోయిన ఎపిసోడ్ లో ఒక డిస్కషన్ చేసుకున్నాం. స్త్రీతత్వం అంటే ఆమె అన్ని ఏది చేసినా హృదయంతో చేస్తుంది అనేది. అవునా కదా మాస్టర్స్? తెలుసుకున్నామా లేదా పోయిన ఎపిసోడ్ లో? దివ్యమైన స్త్రీతత్వంలో అన్ని స్త్రీతత్వపు లక్షణాలలో అన్ని హృదయంతో చేస్తుంది. అమ్మ ఇక్కడ చెప్తుంది పురుషతత్వం అంటే ప్రతి ఒక్కటి ఆయన వెలువచ్చేది ఎక్కడి నుంచి అంటే మనసు. మళ్ళా మనసు అనగానే మనం ఎక్కడికో పోతాం మాస్టర్స్. మనసు అంటే కూడా ఏ ఆలోచనలు లేకుండా శూన్యత్వంతో ఉన్న మనసుతో తను పనిచేస్తాడని చెప్తుంది మళ్ళీ ఇక్కడ లక్ష్మీమాత. ఎంత అద్భుతం కదా మాస్టర్స్. మనం ఏమనుకున్నాం ఫస్ట్ లో, స్త్రీతత్వం పురుషతత్వం అంటే పురుషతత్వం అంటే విభజిస్తుంది, స్త్రీతత్వం అంటే కలుపుకుంటుంది అనుకున్నాం కదా మాస్టర్స్. కానీ దివ్యత్వంతో కూడిన పురుషతత్వం వేరే, మామూలు పురుషతత్వం వేరే అనేది అమ్మ దీంట్లో అది కూడా చెప్పింది మాస్టర్స్. మాస్టర్స్ నేనే మాట్లాడతాను, మీరు ఎవరు హ్యాండ్ రైజ్ చేయరా? ప్లీజ్ మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. చాలా అద్భుతమైన చాప్టర్స్. అదే కాకుండా అమ్మ దీంట్లో 2 ప్రాక్టీస్ చేయమంటది ఈ వీక్ మొత్తంలో. హృదయంతో ఉండడం ఒకటి, గమనించడం ఒకటి. అబ్జర్వేషన్ యొక్క గొప్పతనాన్ని దీంట్లో ఎంత అద్భుతంగా ఉంటుందో ఎన్నో ఎగ్జాంపుల్స్ తో అమ్మ చెప్పింది మాస్టర్స్. ఎవరు ఎండ్రేస్ చేయరా మాస్టర్స్? ఎవరు వినలేదా మాస్టర్స్ 28th చాప్టర్? మళ్ళీ విన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయొచ్చు, మంచిగా మాట్లాడుకుందాం మాస్టర్స్. నిజంగా అంటే వర్తమానంలో ఉండడం అనేది పురుషతత్వ లక్షణం అని ఇక్కడ దివ్యత్వంతో కూడిన పురుషతత్వ లక్షణం అనుకున్నాం. కానీ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మన పాస్ట్ అంతా మర్చిపోయి ఎప్పుడు మనము ఏ ఫ్యూచర్ వద్దు పాస్ట్ వద్దు, ప్రతి క్షణం ఈ వర్తమానంలో ఉందాం. ఈ వర్తమానంలో ఉండడం వల్ల ఏమి జరుగుతుందంటే ఆనందంగా జీవించగలుగుతాం. ఇంకొకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి కూడా మనకు లేదా మాస్టర్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనలో పురుషతత్వం కూడా ఉందన్నమాట. మనం ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటున్నాం కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, ఎన్నో పనులలో పాల్గొనగలుగుతున్నాం. అది ఏదో దీంట్లోకి రాకముందు, ఈ జ్ఞానం తెలియకముందు తక్కువ ఉండేదేమో. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన తర్వాత మన ఆత్మస్థైర్యాన్ని, మన ధైర్యం కూడా పెరిగింది మాస్టర్స్. ఎన్నో భయాలను మనం సహేలి సెషన్స్ ద్వారానే కాకుండా అమ్మ చెప్పిన టాపిక్స్ ద్వారా మనలో ఉన్న ఎన్నో భయాలను తీసేసుకుంటున్నాం మాస్టర్స్. భయాలను తీసేసుకుంటున్నామంటే తెలియకుండానే మనం ధైర్యంగా అవుతున్నామని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడాలి తప్పకుండా, అందరం పంచుకోవాలి.
ఝాన్సీ రాణి మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే ఆల్ మాస్టర్స్. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. ఇక్కడ ఈరోజు కలుసుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. నేను ఎక్కువ అన్ని పాయింట్స్ మీరే కవర్ చేసిరు మేడం. ఇంకా ఉంది మేడం. ఇంకా చాలా ఉంది. మ్మ్. అమ్మ చాలా చాలా చెప్పింది. పాయింట్స్. అంటే నేను ఇంక చెప్పాలని కూడా అనుకోలేదు. ఈరోజు ఎందుకో అందరికి ఉమెన్స్ డే కాబట్టి ఫంక్షన్ ఉంది యాక్చువల్గా. నాకు విన్నా మాస్టర్స్ అది. ఆ, దివ్యత్వంతో కూడిన పురుషత్వం, దివ్యత్వంతో కూడిన స్త్రీతత్వం గురించి అమ్మ చాలా బాగా చెప్పారు ఎపిసోడ్లో. ఇంకా ఏం చెప్పారంటే మనము స్త్రీ అంటేనే ఆ, ఆ, ఆకర్షణీయంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. పురుషుడు అంటే అందంగా ఉండలేరు ఆ, అని మనం అనుకుంటాం కదా. స్త్రీ అంటేనే సౌందర్యం అని. అలా కాకుండా అమ్మ ఏం చెప్పారంటే స్త్రీ అనే కాదు, మనం మనుషులలో ఇట్లా అనుకుంటాం కానీ పక్షులలో, జంతువులలో, అన్నిట్లలో కొన్ని కొన్ని వాటిలో వేరే వేరుగా ఉంటది. ఇప్పుడు సపోజ్ సింహాన్ని తీసుకుంటే ఆడ సింహం కాకుండా మగ సింహమే అందంగా ఉంటది, ఆకర్షణీయంగా ఉంటది. ఆ మళ్ళీ కొన్ని పాకే జంతువులలో కూడా ఆ అక్కడ మగవి కాకుండా ఆడవి అంటే ఫీమేల్ చెందినవి కూడా ఆకర్షణీయంగా ఉంటాయి అని చెప్పారు. అది అద్భుతంగా అనిపించింది మాస్టర్స్. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఇక్కడ నేను శంషాబాద్లో ఉంటా కాబట్టి ఇదంతా సౌండ్స్ వస్తాయి మాస్టర్. డైలీ ఇట్లా సౌండ్స్ అంటే చాలా వస్తాయి, వెహికల్ సౌండ్స్. హృదయంతో ఎట్లా కనెక్ట్ కావాలి, ఎట్లా మనం ప్రకృతిలో ఏం జరుగుతుంది తెలియాలంటే అమ్మ చెప్పారనమాట. మనం హృదయంతో కనెక్ట్ అయినప్పుడు ఆ సౌండ్లోంచి కూడా మనకు మాధుర్యం వినిపిస్తుందని. ఆ, నేను పొద్దున లేవగానే ఈ మధ్య గమనిస్తున్నా మాస్టర్, చాలా రోజుల నుంచి. ఆ పొద్దున అంతా వెహికల్ సౌండ్స్ అవన్నిటి మధ్యలో కూడా నేను పొద్దున లేచి బయటికి వెళ్ళి హృదయంతో అంటే వినడం స్టార్ట్ చేస్తే కళ్ళు మూసుకొని చిన్న చిన్న పక్షుల గొంతులు కూడా వినిపిస్తున్నాయి మాస్టర్స్. అంతకుముందు అబ్జర్వేషన్ లేదు, గమనిస్తే అవి ఎంత బాగా పొద్దున లేచి అరుస్తుంటాయి, అవన్నీ వినిపిస్తున్నాయి. అరే ఇన్ని రోజులు నేను ఎంత మిస్ అయినా ఇవన్నీ ఇప్పుడు వినిపిస్తున్నాయి కదా. గమనిక లేదు మనకు జీవితంలో, గమనిక లేనందుకే ఇవన్నీ మనము కోల్పోతుంటాం జీవితాన్ని, మన ముందు ఉన్నదాన్ని ఆస్వాదించలేకపోతామని అర్థమైంది మాస్టర్స్ నాకు. అందుకని మనం పొద్దున లేచి ఏదైనా మనం స్వీకరించి యాక్సెప్ట్ చేసుకుంటూ వినాలి అనుకుంటే మన హృదయంతో ఎంత అద్భుతమైన సౌండ్స్ కూడా వినిపిస్తుంటాయి మాస్టర్స్ మనకి. అది నాకు చాలా అర్థమైంది. నేను పొద్దున లేచి అదే పని చేస్తాను. పక్క నుంచి ఎన్నో సౌండ్స్ ఉంటాయి మళ్ళీ చుట్టుపక్కల, కానీ మనకు మాత్రం ఆ వినగలిగితే ఆ సౌండ్స్ పిచ్చుకలవి వాటి అన్ని పక్షుల సౌండ్స్ వినిపిస్తాయి మాస్టర్స్. నాకైతే అది అర్థమైంది, చాలా బాగా అనిపించింది. అది రోజు ఫాలో. మళ్ళీ ఇంకొకటి ఎక్స్పీరియన్స్ చెప్తా మాస్టర్స్. మనం అమ్మ తాళం చేయి గురించి ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్పింది. మనం ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే హృదయంతో వెతకాలి. మనం మైండ్తో వెతికితే ఇంకా టెన్షన్ పడిపోతాం కదా ఏదైనా పోయినప్పుడు. హృదయంతో వెతికితే మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది మన హృదయం అని చెప్పారు అమ్మ. ఒకసారి నాకు బైక్ కీస్, స్కూటీ కీస్ అలానే పోయినాయి మాస్టర్స్. చాలాసార్లు పోగొట్టుకుంటాను అంటే వెతుకుతుంటా అనమాట. ఇది విన్న తర్వాత నేను అది అప్లై చేసిన, చూద్దాం ఇది అప్లై అవుతుందా కాదా, ప్రాక్టికల్గా చూద్దామని. ఆ, కీస్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను అనమాట. చాలా వెతుకుతున్నా, అర్జెంట్ ఉంది దానికోసము. ఇంకా కూల్ అయిపోయి నన్ను నేను శ్వాస ఇట్లా మంచిగా తీసుకున్నాను అనమాట. దీర్ఘ శ్వాసలు తీసుకొని కూల్ అయిపోయి ఎక్కడ ఉన్నా నిజంగా నా హృదయం అక్కడికి తీసుకెళ్ళాలి, ఆ కీస్ ఎక్కడ ఉన్నాయో అని అక్కడ అది ప్రయత్నం చేయగానే కొద్దిసేపటికి మైండ్లో ఒకటి గుర్తొచ్చింది మా అక్కడ పెట్టిన ఆ టేబుల్ మీద అని ఇట్లా మైండ్లో వచ్చేస్తుంది అనమాట. నిజంగా అక్కడికి పోయి చూస్తే అక్కడనే ఉన్నాయి మాస్టర్స్. అలా నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మనం విన్నవి ఏమో అనుకుంటాం కానీ అవి ప్రాక్టికల్గా మనం అప్లై చేసినప్పుడే మనకు ఎంత మనం కనెక్ట్ అయి ఉన్నాము యూనివర్స్తోని అనేది అర్థమవుతుంది మాస్టర్స్. నాకైతే అది చాలా బాగా నచ్చింది, అది ఇప్పటికీ కూడా అప్లై చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, సరితా మేడం. థ్యాంక్ యూ సరోజమ్మ, ఎంత మంచి జ్ఞానం ఇస్తుందంటే మేడం ఇంకా అద్భుతం చెప్పొద్దు మనం. థ్యాంక్ యూ సరోజమ్మ, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్, థ్యాంక్ యూ స్వరూప మేడం, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఝాన్సీ రాణి మేడం. మంచి ఎక్స్పీరియన్స్ తో షేర్ చేశారు దీంట్లో నాలెడ్జ్. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ రమాదేవి మేడం, వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే మేడం, నమస్తే సరోజ మేడం, నమస్తే స్వరూప మేడం, సరిత మేడం, ఝాన్సీ మేడం, ఇక్కడున్న వాళ్ళందరు మాస్టర్స్ కి హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పాలనే నేను జాయిన్ అయ్యాను మేడం. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే అంటే మన లోపల ఉన్న స్త్రీ తత్వం, స్త్రీ మనం కనపడుతూ ఉన్నా కూడా లోపల నుంచి పురుష తత్వం అనేది మన లోపల ఉంటుంది అని ఈ ఎపిసోడ్ లో అమ్మ బాగా విశదీకరించి చెప్పారు. నాకు ఇది బాగా అర్థమైంది. మళ్ళీ పర్వతాలు అని అంటే మనం ఎప్పుడు పర్వతం అంటే పర్వతం స్త్రీ అని అనుకోము. ఎప్పుడు పురుషుడే అనుకుంటాం. పర్వతం గాని సముద్రం గాని ఇట్లా కొన్ని ఈ పురుషుడు అని అంటే బలమైనది, నిలకడైనది అని కొన్ని కొన్ని లక్షణాలు వాళ్ళ గురించి ఇప్పుడు ఏదైనా కూడా హృదయంతో స్త్రీ ఎప్పుడైతే అన్ని చేయగలుగుతుందో పురుషుడు కూడా లోపలున్న స్త్రీ తత్వంతో అవి అన్ని చేయగలుగుతారు అని అమ్మ చెప్పినారు. ఇది బాగా అనిపించింది మేడం. మళ్ళీ ఎవరైనా కూడా నువ్వు వేరే నేను వేరే అని విభజన లేకుండా అందరినీ సమానంగా కూడా చూడాలి అనే ఒక ఇది ఇంటెన్షన్ కూడా వస్తుంది దీంట్లో. మళ్ళీ ఈ జంతువులైనా పక్షులైనా క్రిమికీటకాలు అయినా కూడా వాళ్ళ వాళ్ళ ఎనర్జీతో వాళ్ళు స్త్రీతత్వంతో ఉన్నారా పురుషతత్వంతో ఉన్నారా అని కూడా మనకు అర్థమైపోతుంది అని కూడా దీంట్లో చూస్తూనే తెలుసుకోవచ్చు అని చెప్పినారు. ఇది బాగా అర్థమైంది. మళ్ళీ మనము ప్రకృతితో ఇప్పుడు ఇందాక ఝాన్సీ మేడం చెప్పినట్టు ప్రకృతితో మనం ఎప్పుడైతే కనెక్షన్ లో ఉంటామో, కనెక్టివ్ గా ఉంటామో మనకు వేరే ఏది మన పక్కనే సంతలో కూడా మనం ధ్యానం చేసుకోగలుగుతాము అన్నట్టు. సంతలో అంత పెద్ద ఈ గలాటలో కూడా మనం చాలా ఏకాగ్రతగా ఉండగలుగుతాము. అంటే మనం అక్కడ హృదయంతో ఉండాలి, ఎరుకతో ఉండాలి అని మేడం దీంట్లో మనకి బాగా చెప్పినారు మేడం. మళ్ళీ అప్పుడు నేను కూడా ఝాన్సీ మేడం లాగే ఒక ఎక్స్పీరియన్స్. నాకు మా ఇంటి దగ్గర కొంచెము ఏదైనా వేరే స్మెల్ అట్లా మంచి స్మెల్ అట్లా అనిపించకపోతే నాకు లోపల నుంచి ఆ స్మెల్ నాకు రాకపోతే బాగుండు అన్నప్పుడు నేను ఆ స్మెల్ని అవాయిడ్ చేయగలుగుతా అండి. నాకు ఆ స్మెల్ రాకూడదు. ఏమో నాకు తెలీదు, హృదయంతో నాకు మంచి స్మెల్ రావాలి ఇట్లా అనుకున్నప్పుడు నాకు ఆ స్మెల్ లేకుండా అది కూడా నాకు స్మెల్తోనే నేను అది చూడగలిగినాను మేడం. అప్పుడు బాగా 1000 Seeds of Joy విన్నప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ బాగా చేసినాను. మళ్ళీ చెవులు కూడా అంతే మేడం. ఏమైనా మనం వినాలి అనుకున్నప్పుడు మనకు విపరీతమైన వేరే సౌండ్స్ అన్ని కూడా వినిపించకుండా ప్రకృతిలో ఉండే సౌండ్ మనకు వినపడతాయి. లేకపోతే మనల్ని ఎవరైనా మనల్ని ఆ ఇది చేసినప్పుడు ఎవరైనా మనల్ని పిలుస్తున్నారు, మనల్ని ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అదే సౌండ్ కావాలనుకున్నప్పుడు మనం వినొచ్చు మేడం. అది ఎక్కడ అంటే మనం లోపల నుంచి దాన్ని గమనించినప్పుడు దాన్ని వినగలుగుతాం. ఇది తెలుసుకోకుండా ఉండేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది మాత్రం వింటారు. ఇప్పుడు దేనికి దాన్ని సరిగా పెట్టుకోవాలా, దేనితో మనం ప్రకృతితో ఉండాలా అనేది లేకుండా కూడా వాళ్ళు కొంతమంది మామూలుగా పామరులుగా ఉండే అట్లా నాలెడ్జ్ వాళ్ళ నాలెడ్జ్ ఏమి అంటే వాళ్ళకి ఏది కావాలనో అదే వినపడుతుంది. వాళ్ళకి ఏది కావాలనో అట్లా ప్రతి ఒక్కటి మన మనుషుల్లోనే ఆ అది అది శక్తి ఉంది అని తెలుసుకునేదానికి ఇది మనం మంచిగా పోతే ఇది తోడ్పడుతుంది అని మేడం గారు చెప్పినారు దీంట్లో. ఇది బాగా అర్థమైంది మేడం. ఇంకా ఇంకా ఉన్నాయి మేడం. చాలా చాలా ఉన్నాయి ఇందులో పాయింట్స్ మీరందరూ చెప్పినారు. చాలా బాగా అనిపించింది. మన సాక్షి తత్వంతో మనం ఎప్పుడైతే ఉంటామో అన్నీ కూడా మనకి అర్థమవుతాయి, తెలుస్తాయి అని ఇప్పుడు 1000 Seeds of Joy వింటూ ఇది సాక్షి తత్వం వింటూ ఉంటే రెండు బాగా మనకి ఇంకా బాగా ఎదిగేట్టుగా చేస్తాయి. సాక్షి ఇంకా బాగా ఫ్రీగా ఈజీగా అర్థమయ్యేట్టుగా కూడా పనికి వస్తుంది మేడం. ఇప్పుడు మనం ఏదైతే ఈ 1000 Seeds of Joy రెండు ఒకేసారి వింటూ ఉండేదాని వల్ల రెండు బాగా కొంచెం ఈజీగా అనిపిస్తుంది అని నాకు అర్థమైంది మేడం. మొన్న చాలా బాగా మేడం గారితో స్పెండ్ చేసిందే టైము ఇంకా ఆ శక్తి, ఆ బ్లాంక్ మైండ్ ఇంకా పోలేదు. ఆ బ్లాంక్ మైండ్ అట్లానే ఉంది. ఏది దేంతోనూ అటాచ్ కాకుండా హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది
అదే అది బాగా అనిపిస్తుంది మేడం. చాలా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మేడం, సరిత మేడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మచ్. మాస్టర్స్ ఇక్కడ నాకు మనసు లేని ప్రదేశంలోనే వీళ్ళు ఉంటారంటే మనకు కావాల్సింది అదే కదా మాస్టర్స్. ఎప్పుడు మనము ఆ జీరో స్టేట్ లోనే ఉండాలనుకుంటాం. అంటే పురుషతత్వం అంటే ఆ జీరో స్టేట్ అంటే అది ఉంది మన దగ్గర. హృదయంతో అంటే స్త్రీతత్వం ఉంది. రెండు ఉన్నప్పుడు ఆ రెండు ఎప్పుడైతే సరి సమానంలో ఉంటే అది ఏకత్వం అని అమ్మ దీంట్లో బాగా చెప్పారు. ఇంకొకటి దీంట్లో సరెండర్నెస్ గురించి కూడా చెప్తారు మాస్టర్స్. ఎలా సరెండర్ అవ్వాలనే దాని గురించి చెప్తారు. మరి ఇంకొకటి మన పంచభూతాల గురించి కూడా ఎంత బాగా వివరిస్తారు. ఎప్పుడు వివరిస్తూ వచ్చారు, మళ్ళీ దీంట్లో వివరించారు. స్వరూప మేడం మీరు మాట్లాడతారేమో మాట్లాడు. మై మహేశ్వరి వెల్కమ్ అమ్మా. నమస్తే తల్లి. లేదు అన్మ్యూట్ చేసుకో. మ్యూట్ లో ఉన్నాం, అన్మ్యూట్ చేసుకో. వెల్కమ్, నమస్తే. నమస్తే అక్క. నమస్తే మాస్టర్. ఇక్కడ అమ్మ ఈ గుణాలని దివ్యత్వ స్త్రీతత్వ గుణాలు, దివ్యత్వ పురుషత్వ గుణాలు అనేవి జంతువుల గురించి అడుగుతారు ఆనంద్ కర్ణేష్ గారు. అయితే అమ్మ ఈ దివ్యత్వ స్త్రీతత్వ గుణాలు జంతువుల్లో కానీ చూసుకుంటే ఈ స్త్రీతత్వ గుణాలేమో మగ జంతువుల్లో కనిపిస్తాయి ఎక్కువగా. అలాగే దివ్యత్వ పురుషత్వ గుణాలు చూసుకుంటే ఆడ జంతువుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అక్క వినిపిస్తుందా? అంటే ఇక్కడ సౌండ్ వస్తుంది కదా. వినిపిస్తుంది, క్లారిటీగా ఉంది, క్లారిటీ ఆ ఉందమ్మా. అని అడుగు ఆ అని అడుగుతున్నప్పుడు అమ్మ చెప్తుంది, అవును దివ్య జంతువుల గురించి అడుగుతారు కదా, మనమేమో దివ్యత్వ స్త్రీతత్వ గుణాలంటే స్త్రీలోనే ఉంటాయని, పురుషత్వ గుణాలంటే పురుషుల్లోనే ఉంటాయని ఇక్కడ జంతువుల్లో కూడా అడగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అక్క. అమ్మ అలాగే చెప్తుంది, అవును ప్రతి దానిలోనూ ఈ స్త్రీతత్వ గుణాలు పురుషత్వ గుణాలు ఉంటాయి, దీనికి రూపాలతో సంబంధం లేదు, ట్రాన్స్జెండర్స్ లో కూడా ఈ గుణాలు ఉంటాయని అమ్మ చక్కగా చెప్పింది అక్క. దీనికి రూపాలతో కూడా సంబంధం లేదు అని. అంటే ప్రతి జీవిలోనూ ఈ దివ్యమైన స్త్రీతత్వ గుణాలు, దివ్యమైన పురుషత్వ గుణాలు ఉంటాయని ఎంత చక్కగా చెప్పిందో అక్క. థ్యాంక్స్ అక్క. నేను ఈ పాయింట్ షేర్ చేసుకుందాం అనుకున్నా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ స్వరూప మేడం, అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మాస్టర్స్, నమస్తే సరిత మేడం, నమస్తే సరోజా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఒక్కొక్కరు అంటే ఆ టాపిక్ ఎంతో చక్కగా కనెక్టెడ్ గా ఉంది మాస్టర్స్. ఎందుకు మనకి స్త్రీతత్వం గురించి పురుషతత్వం గురించి చెప్తున్నారు అన్నది ఆలోచించారా మాస్టర్స్? ఎందుకు చెప్తున్నారు పురుషతత్వం గురించి, స్త్రీతత్వం గురించి ఎందుకు చెప్తున్నారు? అందులో మాటి మాటికి మనకి ప్రతి అంటే సాక్షిలో చెప్పారు, మనకి 1000 Seeds of Joy లో కూడా చెప్పారు. దానికి మన స్పిరిచువల్ జర్నీకి ఏదో కనెక్షన్ ఉంది మాస్టర్స్. అర్థమైందా? విన్నారా మాస్టర్స్? ఈ రోజు ఎపిసోడ్ లో అదే చెప్పారు మాస్టర్స్. అంటే కనెక్టెడ్నెస్ ఒక్కొక్క దానికొక్కటి చూస్తూ ఉంటే నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను మాస్టర్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు కదా. నాకు అర్థమైంది ఏమంటే, ఎప్పుడైతే పురుషతత్వం స్త్రీతత్వం ఎవరిలో అయితే ఈక్వల్ అయిపోతుందో అప్పుడు మనం శూన్యతతో కనెక్ట్ అయిపోతామంట మాస్టర్స్. అదే అన్నమాట సరోజా మేడం గారు చెప్పదలుచుకున్నది అదే అని నాకు అనిపించింది. ఎందుకంటే మేము 1000 Seeds of Joy నోట్స్ రాసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఒకే టాపిక్ ని మాలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాసాం మాస్టర్స్. మేము సిసిసి టీచర్స్ మాత్రమే అందులో పార్టిసిపేట్ చేశామని అనుకుంటున్నాను. ఒక్కో Yes, ma'am. టాపిక్ ని మేము ఒక్కొక్కరు ఒక్కోలాగా రాసాము. అందులో ఇలా నాకు అనిపించింది అనమాట. ఈ రోజు సెషన్ లో 28th ఎపిసోడ్ లో మేడం గారు తను చెప్పాలనుకున్నది శూన్యతతో కనెక్ట్ అయిపోతాం ఎప్పుడైతే మనకి స్త్రీతత్వం పురుషతత్వం ఈక్వల్ అయిపోయిందంటే శూన్యతతో కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే మనస్సు అన్నది శూన్యం అయిపోతుంది అక్కడ. అప్పుడు శూన్యతతో కనెక్ట్ అయ్యామంటే మనం బ్రహ్మానందంతో కనెక్ట్ అయ్యాం. అదే కదండి మాస్టర్స్, మన ఎండ్ గోల్ అదే కదా. స్పిరిచువల్ జర్నీలో ఎండ్ గోల్ అదే అన్నమాట. దానికి ఏం చేయాలన్నది కూడా చెప్పారు మేడం గారు దాంట్లో. ఇంకా మన జర్నీ ఇలాగే ముందుకు సాగుతూ వెళ్దాం మాస్టర్స్. అందరూ మాట్లాడండి, ఎంత చక్కగా ఉందో అసలు. వింటూ ఉంటే సరోజ మేడం గారి పాదాలకి మొక్కాలో నాకు అర్థం కాదు మాస్టర్స్. అంత తపన మేడం గారిలో.
ఇది ఇంత ఇంత చిన్న విషయం అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అసలు ప్రతి ఒక్క టాపిక్ ని మనకి అర్థమయ్యేలాగా మేడం గారి తపన గాని, విన్నది మళ్ళీ మళ్ళీ వినండి మాస్టర్స్, మళ్ళీ మళ్ళీ వినండి, మళ్ళీ మళ్ళీ సరితా మేడం గారి తపన చూడండి. అందరూ ఇది మళ్ళీ మళ్ళీ ఇంకా దాన్ని రుబ్బి ఆ, దాని మసాలా అంతా తీసి చక్కగా తాగించేస్తున్నారనమాట. అసలు ఒక్కొక్కరికి నేను ఇంత ఆ, చాలా సంతోషం అనిపిస్తుంది మాస్టర్స్. నాకు సరిగా చెప్పడం రాలేదేమో. ఏం లేదు మేడం, చాలా అద్భుతంగా చెప్పింది. మెయిన్ పాయింట్ అదే మేడం దాంట్లో. అందుకే అమ్మ స్త్రీతత్వం గురించి పోయిన వీక్ అంతా చెప్పినా మళ్ళీ ఈ వీక్ దాంట్లో స్త్రీతత్వాన్ని తీసుకొని వచ్చి అది హృదయంతో ఇది మనసు లేనిది అంటే ఇక్కడ అదే చెప్తారు కదా మేడం. ఎప్పుడైతే ఒకరిలో స్త్రీతత్వము పురుషతత్వం ఈక్వల్ గా ఉంటుందో వాళ్ళు ఏకత్వంలో ఉంటారు, ఆ పరమానందంలో ఉంటారు అనేది అమ్మ చెప్తారు. ఎప్పుడైతే పరమానందం అన్నామంటే ఇంకా శూన్యమే కదా మేడం, అక్కడ ఇంకేం అంతే. లేదు. అప్పుడు మనకి ఆ సృజనాత్మకత అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఎస్. అంటే మనం ఆ పురుషతత్వంలో ఉన్న గుణాలు ఏంటి, స్త్రీ తత్వంలో ఉన్న గుణాలు ఏంటి అనేది మనకు తెలిస్తే తప్ప మనం బ్యాలెన్స్ చేసుకోలేం. అందుకే వాటిని మాటి మాటికి చెప్తున్నారు మాస్టర్స్. ఆ గుణాలని, పురుషతత్వంలో ఉన్న గుణాలని పెంపొందించుకోవాలి, స్త్రీ తత్వ గుణాలని కూడా మనం పెంపొందించుకోవాలి. కొన్ని మనకి బ్యాలెన్స్ ఉండదన్నమాట. అవి రెండు ఎప్పుడైతే తీసుకొస్తామో ఒక్క తాటికి తీసుకొచ్చినప్పుడు శూన్యతతో కనెక్ట్ అయిపోతాం. ఈజీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా మనం బ్రహ్మానందంతో కనెక్ట్ అవుతాం. అదే మాస్టర్ సరెండర్ అంటే అదే కదా, యాక్సెప్ట్ అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళడం అన్నమాట. అసలు ఎంత బాగుంది ఈ క్లాస్ అయితే, అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ సరితా మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా మాస్టర్స్ చెప్పారు. మాట్లాడండి మాస్టర్స్, చాలా బాగుంది. మీకు తోచింది, మీకు చెప్పదలుచుకున్నది చెప్పండి. థ్యాంక్ యూ. మీకు ఏది అవగాహన అయితే అది చెప్పండి మాస్టర్స్. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా అందరికి ఒకలా ఏమి అవగాహన కాదు మాస్టర్స్. అందుకే నేను అనేది ప్రతి ఒక్కరు మాట్లాడితే ఎవరి అవగాహన ఎలా అయిందో మాట్లాడుకుంటే అమ్మో దీంట్లో ఇన్ని ఉందయా, ఇది ఒకటే కాదనేది అందరికి తెలుస్తుంది మాస్టర్స్. సృజనాత్మకత గురించి చాలా చెప్తారు అమ్మ ఈ ఎపిసోడ్ లో. మన మైండ్ డెవలప్ అవ్వాలి, మన మైండ్ అంతా ఉపయోగించుకోవాలి అంటే సృజనాత్మకతనే ఉండాలని చెప్తారు బాగా. శ్రీలత మేడం మాట్లాడతారా? వెల్కమ్ మేడం, హ్యాండ్ రేస్ చేయండి, మిమ్మల్ని స్పాట్లైట్ చేసి. వెల్కమ్ మేడం, నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ లో ఉన్నారు. నమస్తే సరోజమ్మ, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం, క్లారిటీ. నమస్తే ఆల్ మాస్టర్స్. ఇక్కడ అమ్మ ఏం చెప్పినారంటే మనం రెగ్యులర్ రోజు చేస్తూ ఉంటే దాని నుంచి మనం మీ మేడం వాయిస్ వినిపించట్లేదు మేడం. వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు మాట్లాడండి. ఇక్కడ అమ్మ ఒక పాయింట్ ఏం చెప్పినారంటే మనం రెగ్యులర్ గా రోజు చేసే పనులు మామూలుగా చేసుకుంటూ పోతూ ఉంటే వాటికి మనం ఎక్కువ మన మైండ్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. మనం ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి అంటే కొత్త కొత్త పనులు చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఎరుకలో ఉంటాము. మనలో కూడా న్యూరాన్స్ అనేవి కొత్తవి పుట్టుకొని వస్తూ ఉంటాయి. అవి ఒక రకంగా ఫైర్ అయ్యి మనకు ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్స్ మాదిరి వచ్చి మనకు వాటిలో వాల్యూమ్ కూడా వాటికి పెరిగి అట్లనే అవి యాక్టివ్ గా ఉంటే మనము ఆ కొత్త పనులు చేసేదానికి కూడా మనకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, సృజనాత్మకత అనేది జరుగుతుంది అనే విషయం చెప్పినారమ్మ ఇక్కడ. మరి అదే ఇంతకుముందు స్వరూప మేడం చెప్పినట్టు మనం ధ్యానంలోనే శూన్యతను అనుభవించగలము అనే పాయింట్. మరి ఈ పాయింట్ నాకు నేను ఎక్స్పీరియన్స్ అయినాను మేడం లాస్ట్ మంత్ అట్లా. అసలు అనుకోలే, మామూలుగానే 3 o'clock మెడిటేషన్ కూర్చున్నా. ఎందుకో అంతకుముందు ఒక 2 days నుంచి కొంచెం నలతగా ఉండింది నాకు. ధ్యానం కూడా చేసుకోలేదు ఆ రోజు. అప్పుడు చేయాలనిపించింది, కూర్చున్నా అంతే. అమ్మ కృతజ్ఞత ధ్యానం చేపిస్తారు కదా, అప్పుడు కూర్చున్నప్పుడు అమ్మ భృగుటి మీద ధ్యాస పెట్టండి అన్నారు. అక్కడ ఏమి ఉండదు, అక్కడ శూన్యము అని అంటుంటారు అమ్మ. ఆ అమ్మ చెప్తున్నప్పుడు అదొక్కటి అంతవరకు నేను విన్నా. అది ఒక 5 minutes స్టార్టింగ్ లో ఏదో వస్తుంది అంతే. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోయినానో తెలియదు. మరి నేను ఎరుకలోకి వచ్చే వాళ్ళకి అమ్మ ఏమంటున్నారంటే ఈ సమస్త జీవ కోటి రాశికి కృతజ్ఞతలు అని అంటున్నారమ్మ. అది ఇంకా ఎండింగ్ స్టేజ్, అది అప్పుడే. నేను రోజు వింటుంటాం కాబట్టి ఇంకా ఇప్పుడే కదా నేను కూర్చున్నా, అప్పుడే అక్కడికి వెళ్ళిపోయినానా అమ్మ అది చెప్తుందే.
అని అనిపించింది నాకు. మళ్ళీ నిదానంగా ఎరుకలోకి వచ్చి కళ్ళు ఓపెన్ చేసేటప్పటికి నా హార్ట్ లో నుంచి ఒక చెయ్యి ఏదైనా పట్టేసినప్పుడు మనం ఇట్లా అంటే టక్కని శబ్దం వస్తుంది కదా, అట్లా వచ్చింది నాకు. టక్కన ఒక శబ్దం వచ్చింది. పోనీ నేను ఎట్లా కూర్చున్నానో అట్లే కూర్చున్నా, ఎక్కడ బెండ్ కాలేదు, ఏమీ లేదు, స్ట్రెయిట్ గానే కూర్చొని ఉన్నా. ఇంకా కూర్చొని 1 మినిట్ కూడా కాలేదే, అప్పుడే 40 మినిట్స్ అయిపోయిందా అని అనిపించింది నాకు. అసలు నేను అనుకోలేదు ఈ ఎక్స్పీరియన్స్ నేను పొందగలను అని. 2 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నా నేను అంతే ధ్యానం కూడా. నాకు చాలా బాగా అనిపించింది. ఇట్లా మీకు కూడా ఎవరికైనా ఉంటే చెప్పండి మాస్టర్స్, కొంచెం ఇంకా ఉంటుంది. ఎస్ మేడం, సూపర్. నేను అనుభవించినాను, అది చాలా సంతోషం అనిపించింది నాకు. మరి ఎస్ అమ్మ 2 శ్వాసల మధ్యలో కూడా శూన్యత్వం ఉంటుంది అని కూడా చెప్పినారు అమ్మ. మరి ఇంకా ఒక దగ్గర కూడా ఇంకా ఎక్కడ శ్వాసల మధ్య మళ్ళీ 2 ఆలోచనల మధ్య కూడా ఆ శూన్యత్వం అనేది ఉంటుంది అనేది కూడా చెప్పినారు. ఇది ఎక్స్పీరియన్స్, ఇది షేర్ చేసుకోవాలనుకున్నాను. నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, సూపర్ మేడం. మాస్టర్స్, అందుకే అమ్మ ఈ మధ్యలో మనకు స్వాధ్యాయం బుక్కులు కూడా బాగా చదవండి అని చెప్తుంది. నేను ఈ క్లాస్ విన్నాను. ఈ క్లాస్ విన్న తర్వాత ఈ రోజు ఒక 1/2 అవర్ ముందుగా నేను అష్టావక్ర గీత చదువుతున్నాను మాస్టర్స్. అందులో కూడా ఏం రాలేదు మాస్టర్స్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, గమనించండి, ఏది సౌండ్ వస్తుందా గమనించండి, మీ పక్కల ఏదన్నా పోతుందా గమనించండి, ఓ వాసన వస్తుందా మళ్ళా అక్కడ ఏంటి తీర్పులు లేవు మాస్టర్స్, మళ్ళా కామెంట్లు జడ్జిమెంట్ లేవు. గమనించాలి అంతే, ఊకో కూర్చోవాలి, గమనించాలి. అలా గమనిస్తూ 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 వెళ్ళినప్పుడు నీకు తెలియకుండానే నీ అంతరంలోకి పోయి టోటల్ గా శూన్యంలో వస్తావు అని చెప్తుంది. నేను ఈ ఎపిసోడ్ విన్నాను మార్నింగ్, అక్కడ అదే ఉంది, ఇక్కడ ఇదే ఉంది. అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు నేను ఈ మధ్యలో గమనించిన విషయం మాస్టర్, ఇప్పుడు సాక్షి విని మనం ఈ సెషన్ చేసుకుంటున్నప్పుడు కూడా చాలా సార్లు రెండిటికి మనం చాలా సార్లు చెప్పుకున్నాం, దాంట్లో ఉన్న పాయింట్స్ దీంట్లో వస్తాయి. ఇందులో కూడా ఈ ఎపిసోడ్ లో కూడా అమ్మ అదే చెప్తారు, ఏవి వేరే కాదు, అన్ని ఒకటే, అంతా జ్ఞానమంతా ఒకటే. కానీ మనం చెప్పుకుంటూ పోతున్నప్పుడు మనకు అవగాహన ఎలా పెరుగుతుందంటే, ఒక్కొక్కటి మనం అప్లై చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మాస్టర్స్, ఆ జ్ఞానాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు అవగాహన పెరుగుతుంది మాస్టర్. నిజంగా అంటే నాకు ఇంతకు ముందు అష్టావక్ర గీత చదివినాను మాస్టర్, నాకేం అర్థం కాలేదు. మీరు అందరు కూడా వినింటారు, నేను 1000 Seeds of Joy లో అమ్మకు కూడా చెప్పాను, అమ్మ నాకు ఈ బుక్ చదివితే ఏం అర్థం కాలేదు, మీరు చెప్పిన తర్వాత నేను చదవడం వల్ల నాకు బాగా అవగాహన అవుతుంది. ఈ ఎపిసోడ్ లో అది కూడా చెప్తారు. స్త్రీతత్వ లక్షణాల గురించి అమ్మ ఒక్కొక్క వర్డ్ చెప్పింది, కానీ మనం ఒక్కొక్క పదం నుంచి 20 నిమిషాలు మాట్లాడుకున్నాము. అంటే ఆ పదం వెనుకల ఉన్న గూఢార్థాన్ని అంతా మనకి ఇంకా అట్టిపండు వలసి నోట్లో పెట్టేసింది మాస్టర్. అందుకే మనం దాన్ని కొంచెం అప్లై చేసుకోగలుగుతున్నాం. ఈ ఎపిసోడ్ లో కూడా చాలా చక్కగా చెప్తారు, హృదయంతో ఉండండి అమ్మ, హృదయంతో ఉండండి, గమనించడం నేర్చుకోండి అని. నిజం మాస్టర్స్. ఇంకా అసలు వాయుతత్వం గురించి చెప్పినప్పుడు మనం ఎప్పుడు వాయుతత్వం అంటే ఆలోచనలే అనుకున్నాం, కానీ ఇందులో వేరే అర్థం చెప్పారమ్మా. ఎవరికైనా తెలుసా మాస్టర్స్? సృష్టే వాయుతత్వం అగ్నితత్వం కలిసి చేయబడింది అని చెప్పారమ్మ. చెప్తారు సరోజ. దీంట్లో వేరే చెప్తారు. అది ఆ మాట కూడా చెప్తారు, నేను ఇంతకు ముందు ఇది చెప్పాను, ఇందులో ఇది ఉంది అని కూడా చెప్తారు మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఎపిసోడ్ లో చాలా విషయాలు ఉన్నాయి మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఏంటి మాస్టర్స్, ఎవరు వినలేదా ఈ ఎపిసోడ్? ఎవరు వినలేదా మాస్టర్స్? రమాదేవి మేడం వెల్కమ్, హ్యాండ్ రైజ్ చేయండి మేడం, అన్మ్యూట్ చేస్తా. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే సరోజమ్మ, నమస్తే సరిత మేడం, ఆల్ మాస్టర్స్, స్వరూప మేడం, అందరికీ నమస్కారం. నమస్తే అమ్మ. ఈ ఎపిసోడ్ అయితే విన్నాం కానమ్మా, అంత బట్టిగా గుర్తులేదు. కరెక్ట్ గా ఇదేనని, వాయుతత్వం అంటే పురుష తత్వం కిందకు వస్తుంది అని చెప్పి మాత్రం నాకు గుర్తుంది. అది స్త్రీ తత్వమే కాదు, పురుష తత్వం అని మాత్రం గుర్తుంది. అంతవరకు అది పాయింట్ గుర్తుంది. ఈ ఈ ఎపిసోడ్ అంటే ఒరిజినల్ నా విషయంగా చెప్తున్నాను, నా అనుభవాలు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ స్టార్టింగ్ అప్పుడేనమాట నేను ఈ బీవైఎంలోకి రావడం జరిగింది. అందువల్ల నాకు అప్పుడు రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అనమాట. ఇంట్లో వినకూడదు, చూడకూడదు, ఇవన్నీ అది లేనప్పుడే వినాలి. నాకేమో ఇవి యూట్యూబ్లో వింటం రాదు.
ఎలారా బాబు ఎలారా బాబు అనుకుంటూ ఉండేదాన్ని. గమనించటం తెలీదు, ఆలోచనలు అంటే ఏంటో తెలియదు. అమ్మేమో చక్కగా చెప్తూ ఉంటే వినటానికి సొంపుగా ఉంది, వింటా ఉండేదాన్ని. ఆయన వస్తే క్లోజ్ చేసేసి పక్కకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఎలా ఎలా అనుకుంటున్నప్పుడు ఈ ఎపిసోడ్ లో మాత్రం పూర్తిగా విన్నాను. అయితే అమ్మ చెప్పింది నాకైతే కొంచెం కూడా అప్పుడు అర్థం కాలేదమ్మా. నిజం చెప్తున్నాను, ఒరిజినల్ గా తర్వాత వింటేనే అర్థమైంది నాకు. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటో తెలుసా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మీరు అడిగిన క్వశ్చన్స్ మాత్రం బాగా గుండెల్లో నాటుకుపోయి అమ్మ. అవి చెప్తాను, బాగా గుండెల్లో బాగా నాటుకుపోయింది. ఏంటంటే రాగిణి మేడం ఫస్ట్ క్వశ్చన్, అమ్మ చెప్పుకుని అన్ని మర్చిపోతున్నారు, మళ్ళీ రివిజన్ చేద్దామని. ఇప్పుడు వెంటనే విజయలక్ష్మి మేడం చేద్దాం చేద్దాం అంటాం, అమ్మ చెప్పటం చేయిద్దాం అంటాం. అమ్మయ్యా నాకు మళ్ళీ చెప్తారంట, ఇవన్నీ నేను మళ్ళీ వినొచ్చు అంటే. నాకు యూట్యూబ్ లో వింటం రాదు. ఫస్ట్ టైం నా చేతిలోకి అప్పుడే వచ్చింది ఫోను. ఈ స్మార్ట్ ఫోన్ అనేది నా చేతిలోకి ఈ జూమ్ కోసమే తీసుకున్నా. ఈ జూమ్ కోసమే తీసుకొని అప్పుడే జాయిన్ అయ్యి అప్పుడే వినటం మొదలు పెట్టాను. అసలు ఆలోచనలు అంటేనే ఏంటో తెలియని టైంలో మీరేమో ఏంటో మా ఆయన బండి మీద స్పీడ్గా వెళ్తున్నాడు, నేనేమో ఇలా అనుకుంటున్నానమ్మా, ధన్మని పడిపోయానమ్మా అన్నారు. ఇది అందరూ అనుకునేదే కదా, ఇందులో ఆలోచన అనేది ఎక్కడుంది? అసలు ఆలోచన అంటారు, ఆలోచన అనేది ఎక్కడుంది నాకు అర్థం కాదు. అసలు ఆలోచన అంటే ఎక్కడ? ఆలోచన అంటే కోరికలు కదా, నాకు అది కావాలి ఇది కావాలనే కోరిక కదా ఆలోచన అంటే. అసలు కోరిక లేదు కదా ఆవిడకి, ఆలోచన ఎలా వచ్చింది? అమ్మ ఏం చెప్పారు, వామ్మో ఎంత జుట్టు పీక్కున్నాను ఆ 2-3 రోజులు. తర్వాత ఇప్పుడు ఇవాళ మళ్ళీ నిన్న మన ఎపిసోడ్ వింటుంటే నా ఫేస్ నాకు గుర్తొచ్చి, ఆ సీన్స్ అన్ని నాకు గుర్తొస్తే నాకు నేను ఐ బ్లెస్డ్ అది నిజంగా మర్చిపోలేని సంఘటన అన్నమాట. ఆ టైం అప్పుడు ఆ చిన్న చిన్నవే గాని ఆలోచనలు అంటే ఎంత డెప్త్ గా ఉంది గమనించటం. ఆ రోజు అసలు గమనించటం అంటే ఏమిటో, ఆలోచన అంటే ఏంటో అర్థం కాక పిచ్చెక్కింది. గమనించటం దాన్ని ఎలా చేస్తారు, ముక్కుతో చేస్తారా, చెవులతో చేస్తారా, నోటితో చేస్తారా, కళ్ళతో చేస్తారా, ఏమీ అర్థం కాదు. అంటే మామూలుగా జీవితంలో చేసేస్తూ ఉంటాం, దానిని ప్రత్యేకించి గమనించటం అంటారు. దీనిని ప్రత్యేకించి అంటే ఆలోచన అంటే ప్రతిదీ ఆలోచనే, తినాలి అనుకోవటం కూడా ఆలోచనే, ఇవన్నీ తెలిసి అవదు. కానీ జీవితంలో అమ్మ దీంట్లో బీవైఎంలోకి రావటం, అమ్మ శిష్యురాలుగా రావటం ఒక గొప్ప విషయం అయితే నా జీవితంలో. నిజంగా మాస్టర్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే నా జీవితంలో ఇంకో 4 మాస్టర్స్ని 4 స్తంభాలుగా తీసుకున్నాను నా ఎదుగుదలకి. ఆ రోజు ఈ స్థితిలో ఉన్న నేను ఈ రోజు గమనించడం అంటే ఏంటో తెలిసి ఆ ధ్యాన స్థితిలో గమనించే దానిగా ఉండిపోయే స్థితి వరకు వచ్చాను. నేనే గమనించే దానిని నేనే అనేది ఎరుకులోకి తెచ్చుకోగలిగే స్థితి వరకు వచ్చాను మాస్టర్స్. ఆ 4 మాస్టర్స్ కి కూడా డైరెక్ట్ గా కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఈ ఉమెన్స్ డే సందర్భంగా మొట్టమొదటి విజయలక్ష్మి మేడం చెప్తాను. అన్ని గ్రూప్ లోకి తీసుకొచ్చింది ఆవిడే, చేయిపుచ్చుకుని నడిపిస్తున్న ఆవిడ. ప్రతి చోట ఎంకరేజ్ చేస్తూ, యూట్యూబ్ లోకి ఎలా చూసుకోవాలో చెప్తూ, ఎలా జూమ్ లో జాయిన్ అవ్వాలో చెప్తూ, ఎలా కనెక్షన్ అవ్వాలో చెప్తూ నన్ను చేయిపుచ్చుకుని నడిపించారు. ఆ తర్వాత అసలు క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి, ఏంటి మంచి ఏంటి చెడేంటి, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదని రెండో హైమతి మేడం వచ్చారు నా జీవితంలోకి. మూడోది మా సరిత మేడం. ఏ పుస్తకంలో ఏ పేజీలో ఎక్కడ ఎలా ఉంటది, ఎలా చదవచ్చు, ఎన్ని పుస్తకాలు ఉంటాయి, అసలు జ్ఞానం అంటే మీకు ఇవన్నీ అర్థం కావాలంటే చెప్పింది మాత్రమే అర్థమైతే చాలదు, ఇలా పుస్తకాల ద్వారా చదువుతూ ఉంటే దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఉంటే మీరు ఇంకా ఎదుగుతారని నాకు మూడో మాస్టర్ సరిత మేడం వచ్చారు. నాలుగో మాస్టర్ సూపర్ డూపర్ మాస్టర్ మా విజయలక్ష్మి సుష్మా మేడం. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చేస్తూనే ఉంటారు. ఆవిడ ఎలాంటి క్వశ్చన్ చేస్తారంటే ఆవిడకి అన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు అమ్మ మీరే చెప్పండి, అమ్మ మీరే చెప్పండి, అమ్మ మీరే చెప్పండి అంటారు. ఆవిడకి ఆన్సర్ చేయటం కోసం నేను మళ్ళీ 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 నేర్చుకున్నానమ్మా. ఆన్సర్ చేసేదాకా ఊరుకోదు. అలా నన్ను పైకి తీసుకొచ్చిన మాస్టర్స్ 4 కూడా ఈ రోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నిజంగా నాకు ఈ ఎపిసోడ్
చాలా సార్లు శ్రద్ధ మేడంతో కూడా అంటే మేడం స్కూటర్ మీద పడిపోతే ఎందుకు చెప్పారు మేడం, అసలు నాకు అర్థం కాలేదు, అప్పటికి ఇప్పటికి అర్థం కాలేదు, ఎన్నిసార్లు అడిగాను శ్రద్ధ మేడం. నాకు అదొకటే గుర్తుంది, అసలు స్కూటర్ మీద వెళ్ళటం ఏంటి, మీ ఆయన పడిపోతే మీ సార్కి ఏమో కృతజ్ఞతలు చెప్పుకోవడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు చెప్పండి మేడం అని. ఇంకా చాలా బాగుంది. చాలా కర్మ అంటే ఏంటి, సంస్కారం అంటే ఇప్పుడు సంస్కారాల వరకు వచ్చామనుకోండి, అసలు కర్మలు కూడా అప్పుడు తెలియదు. నా కర్మ ప్రక్షాళన అయిందని ఆవిడ అన్నది. ఏం కర్మ ప్రక్షాళన అయింది, మంచి పోయిందా చెడు పోయిందా, ఎక్కడి నుంచి పోయింది, ఎటు నుంచి పోయింది, ఎలా పోయింది, ఏమీ అర్థమై సావలేదు. పడిపోతే దెబ్బ తగులుతుంది, కర్మ ఎక్కడి నుంచి పోతుంది, ఎలా పోయింది ఆవిడకి, పిచ్చి ఎక్కింది నాకు. ఆ ఆ పిచ్చిలోకి దిగాను, ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు అందులో ఇంకోటి విజయలక్ష్మి మేడం చెప్తారు, లాస్ట్ వీక్ అమ్మా మీరు ఆనందం గురించి చెప్పారు కదా, నేను ఆనందం ప్రాక్టీస్ చేసేసానమ్మా, ఆనందంగా ఉంది. అమ్మో ఇంకా ఆనందం కూడా వచ్చేసిందంట. ఆనందం అంటే ఆనందం ఎవరికైనా వద్దనుకుంటావా, ఆవిడకి ఆనందం వచ్చేసిందంట. అయ్య బాబాయ్ నాకు ఎప్పుడు వస్తుంది ఆనందం, అసలు అది ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, వాడికి ఎక్కడి నుంచి వచ్చేసింది. నిజంగా చెప్తేనంటే మీకు ఒక చిన్న పిల్ల అంటే ఈ ఇంత జీవితాన్ని జీవిస్తూ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయా అని మీకు అనిపించవచ్చు మాస్టర్స్. కానీ నేను ఎగ్జాక్ట్లీగా నిజమే చెప్తున్నాను మాస్టర్, నేను ఉన్న పరిస్థితిలో అప్పటికి అదే స్థితిలో ఉన్నాను. అంటే మీకు అప్పటి వరకు ఏమీ తెలియదా అంటే, వింటాను, పూజలు చేస్తాను, దేవుడు భక్తి అన్నీ ఉన్నాయి, పురాణాలు ఇతిహాసాలు వింటున్నాను, కానీ ఇంత డెప్త్ నాలెడ్జ్ అయితే లేదు. అసలు ఏ మాత్రం స్పిరిచువాలిటీగా అసలు ధ్యానం అంటే ఏంటో కూడా తెలియదు. ఓన్లీ సరోజ మేడం గ్రూప్ లోకి వచ్చేదాకా కూడా అసలు పిఎంసి అనేది ఒకటి ఉందని, పత్రిజీ సార్ ఉన్నారని, అసలు అమ్మ అంతకుముందు ఇన్నిసార్లు ఇట్లా ఇక్కడికి వచ్చారని కానీ నాకు ఏమీ తెలియదు. 2021లో అమ్మ దాంట్లో ఫస్ట్ అన్నమాట నా జీవితంలోకి నేను ఎంటర్ అయిన ఫస్ట్, జీవితంలో ఒక అద్భుతమైన గడియలు అనుకోవచ్చు, నా జీవితాన్ని టర్న్ చేసిన ఇదయ్యి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీ అందరికి తెలియదు ఈ మేడం గురించి. ఈ మేడం ఇలా చెప్తారు, అప్పుడెప్పుడో అలా ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే రమాదేవి దగ్గర, మేడం దగ్గర నేర్చుకోవాలి. ఎంత అద్భుతంగా అబ్జర్వ్ చేస్తారంటే ఉనికి గురించి అమ్మ చాలా సార్లు చెప్తారు. నేనున్నాను అనేది ఉనికి అంటే ఆ మేడం నేనున్నాను అనే స్థితిలో మాత్రమే ఉంటుంది మాస్టర్స్. గమనించడం కాదు, గమనించే వాళ్ళను గమనిస్తుంది ఆ మేడం. నిజం చెప్తున్నా, సాక్షితత్వం గురించి అమ్మ చెప్తున్నారంటే ఆ సాక్షితత్వంతో ఉంటుంది ఆ మేడం. మాస్టర్స్ జ్ఞానము వింటూనే ఉన్నాం, ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాం, అన్నేళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాం, ఆ జ్ఞానం వింటున్నాం మాస్టర్స్. ఆ జ్ఞానం యొక్క గొప్పతనం కానీ ఆ జ్ఞానం ఏంటి అనేది ఎప్పుడు మనం ఎప్పుడైతే మా జీవితంలో దాన్ని అప్లై చేసుకొని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు అన్నిటిని అనుభవించగలుగుతాం మాస్టర్స్. ఆనందం మైండ్ వచ్చు ఏదైనా మాస్టర్స్, ప్రతిదీ. నిజంగా అంటే మేము కూడా 2012లో ధ్యానంకి వచ్చాము. ఎంతో మంది మాస్టర్స్ వచ్చి క్లాసెస్ చెప్పిపోయేవాళ్ళు. చెప్పినప్పుడు వినేది వదిలిపెట్టేది, ఇంకంతే, ఇంకేం లేదు. ఒకరు వచ్చి ఇంకొకరు వచ్చే లోపల వినేది వదిలిపెట్టేది తప్పితే ఇది జీవితంలో ఇలా అప్లై చేయాలనే విషయం కొన్ని ఏళ్ల తర్వాత తెలిసింది మాస్టర్స్. 2019లో స్టార్ట్ అయింది, అప్పుడు అప్లికేషన్ మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అప్పుడు లాస్ట్ లో 2019 లాస్ట్ లోనే నేను ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు అంతకుముందు ఒక మాస్టర్, కరోనా పీరియడ్ లో ఒక మాస్టర్ది వినడం స్టార్ట్ చేసినాం. ఆ మాస్టర్ అప్లికేషన్ గురించి మాత్రమే చెప్పేవాడు అనమాట. అమ్మో ఇలా అప్లై చేయాలా ఇన్న జ్ఞానాన్ని అప్పుడు నేర్చుకోవడం జరిగిన తర్వాత అమ్మ కనెక్ట్ అయ్యింది. ఇలా చెప్పిన నాలెడ్జ్ ని అప్లై చేసుకోవడం. ఇప్పుడు రమాదేవి మేడం చెప్పింది ఎందుకు ఆ యాక్సిడెంట్ అక్కడ పెట్టిందా అనేది. కానీ నేను ఎంత ఆనందాన్ని అనుభవించాను మాస్టర్స్ ఆ రోజు. వెంటనే కోపం వచ్చింది. మీకు ఒక విషయం తెలియదు, అక్కడ మా సార్ ఏమన్నాడంటే మెడలో చైన్ ఉందా లేదా చూసుకో అన్నాడు ఫస్ట్. అంటే అసలు అక్కడ అడిగాను అనమాట, నీకు నా చైన్ అవసరమా నేను అవసరమా అని అడిగాను. వెంటనే అడిగాను మాస్టర్స్. అన్నాక సరేలే నీకేమైంది అన్నాడు. ఓకేలే, కోపం వచ్చినా గానీ అప్పుడప్పుడే మనం కొత్తగా 1000 Seeds of Joy వింటున్నాం. మన దేహానుభూతులను ఎప్పటికప్పటికి ఆత్మానుభూతులుగా మార్చుకోవాలనుకుంటున్నాం. అరే ఏంటి ఇది కాదు కదని ఎరుకలోకి రావడం జరిగింది మాస్టర్స్. చాలా హ్యాపీగా ఎపిసోడ్స్. కానీ ఇప్పుడు వింటుంటే నిజంగా స్వరూప మేడం, రమాదేవి మేడం ఇప్పుడు వింటుంటే అప్పుడు చేసుకున్న అవగాహనకు ఇప్పుడు, ఎందుకంటే ఈ ఎపిసోడ్ పైన క్లాస్ చేయాలంటే 3 to 4 times వినడం జరుగుతుంది మాస్టర్స్.
ఆ విన్నప్పుడు అవగాహనలో చాలా డిఫరెన్స్. అబ్బా ఇంత ఉంది కదా ఈ నాలెడ్జ్, అరే అప్పుడు ఇట్లా అప్లై చేసుకున్నానా అంటే మననం లేదు మాస్టర్స్. విన్నాము, అప్లై చేసినాము, వదిలిపెట్టేసినాం ఇంకా దాన్ని అక్కడికే అన్నమాట. నాకు మళ్ళీ వింటుంటే మాత్రం అవన్నీ మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్. థ్యాంక్ యూ సరోజమ్మ, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కుమార్ మేడం మాట్లాడతారా? హ్యాండ్ రేస్ చేయండి. మాస్టర్స్ మాట్లాడండి. ఎపిసోడ్ విన్న వాళ్ళు ఏదో ఒక 2 సెంటెన్సెస్ మాస్టర్స్ చాలా నాలెడ్జ్ షేర్ చేస్తారు. విజయ్ కుమార్ మేడం, ఝాన్సీ రాణి మేడం. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం అందరికి. మళ్ళీ ఒకటి గుర్తొచ్చింది, ఎవరు చెప్పట్లేదని నేను మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసిన మాస్టర్. తప్పకుండా. రమాదేవి మేడం చెప్పినట్టు నాకు కూడా చాలా అలానే ఎక్స్పీరియన్సెస్ మాస్టర్స్. ఫస్ట్ వినేటప్పుడు 1006 సబ్జాయి యూట్యూబ్లో వినేదాన్ని అనమాట. ఒక్కటి ఏంటంటే ధ్యానం చేస్తున్నా మేడం, ఈ ఎపిసోడ్లో చెప్పింది ఉంది మేడం ఒకటి. అంటే శ్వాస. ఝాన్సీ రాణి మేడం మీరు మాట్లాడండి. ఓకే మాస్టర్స్, అమ్మ చెప్తుంది కదా శూన్యంలోకి వెళ్ళాలి. శూన్యం అంటే ఏమి లేకుండా ఉండడం కదా మాస్టర్స్, ఆ ఆకాశ స్థితి అని చెప్పారు కదా. మన శ్వాసను ఎందుకు గమనిస్తామంటే ఆ శూన్యం కాబట్టి శ్వాస మన కంటికి కనిపించదు. ఏ చిత్రాన్ని కానీ రూపాన్ని కానీ ఊహించుకుంటే దానికే మన మైండ్ ఎరుక అటు వెళ్తుంది. కాబట్టి శూన్య స్థితిలో గమనిస్తామన్న వరకు నాకు అప్పటి వరకు తెలియదు మేడం. అంటే మీరు కళ్ళ మధ్యలో ధ్యాస పెట్టి చెయ్యండి, అక్కడే పెట్టండి అంటే నేను అనుకునేదాన్ని అందరు ఇక్కడే పెడతారు కదా, అందరికి ఏవో అనుభవాలు వస్తాయి, నాకెందుకు రావు ఏ అనుభవాలు, అంటే నేను కరెక్ట్గా చేస్తలేనేమో అనుకునేదాన్ని అనమాట. ఇంకేం చేయాలి అసలు, అక్కడ ఏముంటుంది, అందరికి లైట్ వస్తుంది అని చెప్తారు, నాకు లైట్ రాదు ఏం రాదు, అసలు నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అనిపించేది. ఈ ఎపిసోడ్ విన్న తర్వాత అక్కడ ఏముంది, ఆ 2 కనుబొమ్మల మధ్య ఏమి లేదు, అసలు ఏమి లేదు అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది మాస్టర్స్ నాకైతే. అమ్మ చెప్పింది అసలు ఏ మాస్టర్ కూడా చెప్పరు అనమాట. అక్కడ మీరు ధ్యాసను పెట్టండి అంటారు, ఎందుకు పెట్టాలేమో అని అలా పెట్టి ఏం కనిపించదు, ఏ అనుభవాలు రావు నాకు, అసలు నేను కరెక్ట్ చేస్తున్నానా ఇట్లనేనా అదా. చాలా కన్ఫ్యూజన్గా ఉండేదాన్ని అనమాట అంతకుముందు. అమ్మ ఈ ఎపిసోడ్ అయితే అక్కడ ఏముంది ఏమి లేదు, బొచ్చు ఏమి లేదు అంటే అసలు ఎంత నవ్వుకున్నానో నేనైతే. ఎంత అద్భుతంగా చెప్పేశారు కరాఖండిగా మేడం అని. అప్పటి నుంచి నిజం, ఓకే మనం చేసేది కరెక్టే, అమ్మ చెప్తుందంటే నిజమే ఉంటుంది అని అప్పటి నుంచి ఇంకా కాన్ఫిడెన్స్గా చేస్తాం మాస్టర్స్. ఏదైనా అప్లికేషన్ చేసుకోవాలంటే అమ్మ ఎలా చెప్తే అలా ఆ వీక్ అలా చేస్తూనే ఉంటాను అనమాట. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అందుకే మేడం ఈ మధ్యలో సాక్షిలో చెప్పారు కదమ్మా, ఫీల్ అవ్వండి అంతే, అనుభూతి చెందాలి తప్పితే అది జరుగుతుందా జరగదా కాదు. కనెక్ట్ అవ్వమన్నారు, అయినా అనుకోండి అంతే, ఫీల్ అవ్వండి అని చెప్తారు. అంటే నిజం మాస్టర్స్, ఏదైనా సరే కానీ తెలియనప్పుడు నిజం అంటే ఝాన్సీ మేడం, తెలియనప్పుడు అదేందో ఏమో ఉంది దాంట్లో అనుకున్నాను, తెలిసిన తర్వాత ఇంతే అనిపించింది. వెల్కమ్ విజయ్ కుమార్ మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. ఇవాళ ఉమెన్స్ డే అనేది కూడా నాకు తెలియదు, మీరు అందరు చెప్తుంటే విన్నాను. మనం వేరుగా చెప్పుకుందాం, హ్యాపీ ఫెమినిజం డే అని చెప్పుకుందాం, అప్పుడు అందరికీ వర్తిస్తుంది. అది మనం స్పిరిచువాలిటీలో ఉన్నాం కాబట్టి విమెన్స్ వరకు ఎందుకు చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది స్త్రీత్వం పురుషత్వం కాబట్టి స్త్రీత్వానికే చెప్పుకుందాం ఫెమినిజం డే, అది అందరికీ వర్తిస్తుంది అప్పుడు. అది ఇప్పుడు దాకా పని కాలేదు, అందుకని నేను హ్యాండ్ రైజ్ చేయలేదు, సారీ మేడం. మనం చాలా మంది చెప్పారు, మన స్వరూప మేడం చెప్పారు, ఇంకొకటి చెప్పారు. అది నేను ఇంకొక యాంగిల్లో చెప్తాను అనమాట. అంటే అదే విషయం మేడం చెప్పిన విషయమే. అంటే స్త్రీత్వం పురుషత్వం 2 కలిస్తేనే శూన్యస్థితికి చేరతామని స్వరూప మేడం చెప్పారు, ఇంకో మేడం కూడా చెప్పారు. నాకు కొంచెం విజయ్ కుమారి మేడం మీరు వీడియో ఆఫ్ చేసుకొని చెప్తారా, స్ట్రక్ అవుతుంది మీ వాయిస్. అవునవును, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తున్నా మేడం? ఇప్పుడు క్లారిటీ ఉంది, చెప్పండి. అదే మనం ఇప్పుడు శూన్యత్వం అనే మాటకి పూర్ణత్వం అనే మాటకి తేడా ఏం లేదు. బుద్ధిజంలో శూన్యత్వం ఉంది, హిందూయిజంలో పూర్ణత్వం అనే మాట మనం వాడతాము అని మేడం గారు చెప్పారు. నాకు కూడా ఎందుకు పూర్ణత్వం అనేది చాలా ఇష్టం.
అంటే స్త్రీత్వం పురుషత్వం రెండు కలిస్తే ఒక సంపూర్ణత్వం వస్తుంది. అది అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. ప్రతి దేవుళ్ళ గురించి కూడా మనం వింటాం. శక్తి అనేది వాళ్ళని మన భార్యలుగా మన స్త్రీ రూపంలో చెప్పుకున్నా ఏం చెప్తారు, పురుషుడి యొక్క శక్తి అతని భార్యగా దేవతలకు చెప్తారు అంటారు. వాళ్ళకి ఒక ముఖ్యమైన స్థానాల్లో ఆ శక్తి స్వరూపుడైన భార్యలకు స్థానం ఇచ్చారు అంటారు. బ్రహ్మకి నాలుగు మీద, విష్ణువుకి వక్షస్థలం మీద, శివుడు తన శరీరం మొత్తం అర్ధభాగం మొత్తం పార్వతికి ఇచ్చాడని చెప్తారు. అంటే శక్తి స్వరూపిణే స్త్రీ. ఆ క్యారెక్టర్స్ మనం మేడం గారు చెప్పినట్టు యాంట్ దగ్గర నుంచి చూసుకుంటే, యాంట్, హనీబీ, అసలు మరి కీటకాల దగ్గర నుంచి మొదలుపెట్టి జంతువుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి ఏదైనా చూసుకోండి, ఒక మనకు బాహ్యంగా స్త్రీ, ఇది ఆడది, ఇది ఈమె స్త్రీ అని చెప్పుకునే వాటిల్లో ఇప్పుడు సింహంలో శివంగికే పవర్ ఎక్కువ అంటారు, పులిలో ఆడపులికే ఎక్కువ అంటారు. ఎక్కడ దాకా ఎందుకు మేడం, ఒక కుక్క ఈనింది అనుకోండి, అసలు ఎవరినైనా అటు రాణిస్తుందా? పిల్లల్ని కని వాటికి ప్రొటెక్షన్ చేసుకునేది ఎవరు? ఆడదే. అలాగే మరి రాణి చీమ, రాణిగా ఇట్లా అంటారే కానీ రాజుకి ఏమీ అక్కడ ప్రామినెంట్ లేదు, అసలు వాళ్ళకి ప్రిఫరెన్సే లేదు, పక్కన పడేస్తారు వాళ్ళని. ఇంకా అవసరం చంపేస్తారంట కూడా చీమలు. మగవాడిని మగ చీమని పిల్లల్ని ఆ గుడ్లు పెట్టేదాకే, ఆ కలిసేదాకేనంట. తర్వాత అసలు వేస్ట్ ఫెలో అనుకొని కొన్ని జాతుల్లో అంటే చీమలు నేను విన్నాను, చదివాను. అట్లా పూర్ణత్వాన్ని సాధించేటటువంటి మార్గంలో ఇద్దరిలో, స్త్రీలో పురుషుల ఇద్దరిలో రెండు క్యారెక్టర్లు ఉన్నా మనం చెప్పుకునే లక్షణాలు బాహ్యంగా భౌతికత్వాన్ని పురుష లక్షణాలుగా చెప్పుకుంటాము. ఇంటర్నల్ జర్నీలో ఈ హృదయానికి కనెక్షన్ గా ఉండేటటువంటి భావాలు, మనోభావాలకు సంబంధించినంత స్త్రీత్వ లక్షణాలుగా చెప్పుకుంటాం. మనసుకు సంబంధించి మన ఆలోచన పరిధి వరకు ఏమో పురుషత్వ లక్షణాలు చెప్పుకుంటాం. రెండు అవసరమే కదా, పురుషుడికైనా స్త్రీకైనా ఎవరికైనా అవసరమే. సృష్టి జరగాలంటే పురుషత్వ లక్షణాలు, పురుషత్వం చాలా అవసరం. కానీ అప్పుడు సృష్టి జరగక ముందు, సృష్టి జరిగిన తర్వాత ఎప్పుడు కూడా అనంతంగా వ్యాపించి ఉండేది ఏంటి? శక్తే. అందరూ ఎనర్జీ ఫామ్సే కదా, అన్ని ఫస్ట్ ఏ రూపంలో ఉంటాయి? అది శూన్యం అనుకోండి, పూర్ణత్వం అనుకోండి, దాని నిండా వ్యాపించి ఉండేది ఎనర్జీ. అది పాజిటివ్ నెగిటివ్ ఇవన్నీ తీసేసి ఒక ఎనర్జీ లెవెల్స్. ఆ ఎనర్జీనే స్త్రీత్వం మొత్తం చెప్పుకుంటే. అసలు మనం అంటే మన పురాణ ఇతిహాసాల్లో, మన వేదంలో చెప్పబడింది ఆదిశక్తే మూల స్వరూపం అని అంటే, ఇక్కడ శక్తి అంటే అది ఒక స్త్రీ స్వరూపం కాదు, ఒక ఎనర్జీ. కాబట్టి ఆ ఎనర్జీ అనే దానికి మనం గర్వంగా చెప్పుకోవచ్చు స్త్రీత్వ లక్షణమే అని. అది దేంటోనా ఉండనియండి, పరాక్రమమే కానివ్వండి, మరి భౌతికత్వం ఒక క్రియేషన్ కానివ్వండి, ఒక ప్రొటెక్షన్ కానివ్వండి. ఇప్పుడు పురుషత్వ లక్షణాలుగా నిన్న మేడం చెప్పిన ప్రతి లక్షణం స్త్రీలలో కూడా ఇప్పుడు మేడం గారే చెప్పారు. ఎన్ని జంతువుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, ఎన్ని పక్షుల్లో, ఎన్ని కీటకాల్లో చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. అందుకని ఆ లక్షణాలన్నీ ఒకెత్తైతే మేడం గారు చెప్పినట్టు, స్వరూప మేడం చెప్పినట్టు, అవి రెండు కలిస్తేనే పూర్ణత్వం. రెండు అంటే ఈక్వల్ గా ఉండాలి, ఈక్వల్ రేషియో. అంటే ఎవరిలోనూ ప్రస్తుతం మనల్లో మటుకు ఈక్వల్ గా ఉండదు. అంటే ఆ సాధన పరిపూర్ణ స్థితికి, సమాధి స్థితికి చెందారు, పూర్ణత్వాన్ని పొందారు అంటే రెండు ఈక్వల్ గా అయినప్పుడే పొందుతాము. ఎన్ని జన్మలు, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో పురుషుడికైనా స్త్రీకైనా రెండు లక్షణాలు, పురుషత్వ లక్షణాలు, స్త్రీత్వ లక్షణాలు ఒక ఈక్వల్ స్టేజ్కి వచ్చినప్పుడు, ఒక ఈక్వల్ రేషియోకి వచ్చినప్పుడు ఆ పరిపూర్ణ స్థితి వస్తుంది. ఇంకా అప్పుడు ఇంకా జన్మలు ఉండవు. అదే ముక్తి, అదే మోక్షం. ఆ మోక్ష స్థితిని పొందటానికి ఈ రెండు లక్షణాలని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితేనే మనం ఎక్స్పీరియన్సెస్ కోసం సృష్టిలోకి వచ్చాం. కాబట్టి ఈ ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటూ ఎంతవరకు వారి కర్మ ప్రక్షాళన చేసుకుంటూ తిరిగి మన పూర్ణత్వానికి వెళ్ళాలంటే, అక్కడ పూర్ణత్వాన్ని నుంచి విడిపడి వచ్చిన మనం మళ్ళీ పూర్ణత్వానికి వెళ్ళటానికి ఈ రెండు లక్షణాలని కలుపుకొని సంపూర్ణత్వాన్ని పొంది ఆ మోక్ష స్థాయికి వెళ్ళాలి. అదే ముక్తి మేడం. అది చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుప్తా సార్ మాట్లాడతారా సార్? నమస్తే మేడం. నమస్తే సార్, వెల్కమ్ సార్. నాకు ఈ దీంట్లో నచ్చింది గమనించడం అన్నది మేడం. అప్పటి నుంచి కూడా మనం దాని మీదనే వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మేడం మనకు చెప్తూనే ఉన్నారు గమనించడం అన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ఇప్పుడు సాక్షితత్వంలో కూడా సేమ్ మనం అదే గమనించడమే. కాబట్టి ఈ గమనించడం అన్నది ఇంకా లైఫ్ లో అన్నది ప్రతి పాయింట్ మీద, ప్రతి దానిలో, ప్రతి కదలికలో మనము మన బాడీని, మన మాటలను, ప్రతి దాన్ని, మన ఎరుకను ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలన్నది ఈ దీనివల్ల మనం తెలుసుకుంటున్నాం మేడం.
అది అప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం. కానీ అది ఎప్పటికీ ఉండాలి లైఫ్ లో. అది ఎప్పటికీ మన భాగం అయిపోవాలి మన లైఫ్ లో. అప్పుడే మనం ఇదే అనమాట గమనించడం అన్నది. కానీ అంత మేడం చెప్పినట్లు అక్కడ కూడా మేడం చెప్పారు, అది అంత సులభమైన విషయం కాదు. గమనించడం అన్నది మనం అనుకుంటూ ఉండగానే ఎప్పుడో పడిపోతూ ఉంటాము. మళ్ళీ లేయాలి, మళ్ళీ వస్తూ ఉండాలి. అది కూడా మాకు కూడా చూస్తున్నా కానీ ఒక 10 to 15% మాత్రమే ఆ గమనించడం అన్నది అవుతుంది మేడం. ఏదో ఒక టైంలో అలాగ పడిపోతూనే ఉన్నాము. మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఇలా అయింది అనుకొని మళ్ళీ రావడం జరుగుతోంది. బట్ ఓవరాల్ గా అప్పటి నుంచి మనం చేస్తూ వస్తున్న పురోగతి అయితే ఉంది మా మేడం, ఖచ్చితంగా చెప్పగలము గమనించడంలో అన్నది. అప్పుడు అసలు తెలిసేది కాదు గమనించడం అన్నది. తర్వాత కొంత కొంత నేర్చుకుంటూ మనం వస్తూ ఉన్నాము. బాగా ఉంది మేడం లైఫ్, చాలా హ్యాపీగా ఉన్నాము. అది థ్యాంక్ యూ. గమనించడం వల్ల అంటే నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వచ్చింది సార్. ఇది తెలియక ఎప్పుడు ముందు వాళ్ళని గమనించే వాళ్ళం సార్. ఈ జ్ఞానం వచ్చినాక మనం గమనించుకోవడం మనం గమనించుకుంటున్నాం అంతే. ఇలా పెట్టి కరెక్ట్. చూస్తే ఈ ఒక్క చేతే అక్కడికి ఏలు మలుతుంది ఇది అనుకుంటున్నాం. ఈ ఏలు కూడా ఇలా మల్లాలి మాస్టర్స్. అంటే అన్ని మనమే. అక్కడ ఏది జరిగినా కారణం, మంచి జరిగినా మనకే, చెడు జరిగినా కారణం, ఏది జరిగినా మనమే. మనం గమనించుకోవాలి. ఫస్ట్ ఏం చేసే వాళ్ళం అంటే ఎక్కడికి ముందు వాళ్ళని గమనించే వాళ్ళు. వాళ్ళు అట్లా అన్నారు కదా ఇట్లా జరిగింది, వాళ్ళు ఇలా చేశారు కదా అలా జరిగింది. కాదు మాస్టర్స్, మనం గమనించుకోవడం స్టార్ట్ చేస్తే అన్ని మనమే మాస్టర్స్. నిజంగా అంటే సార్ మనం ఇంకా డెడికేషన్ గా ఉండాలి సార్. ఆ పురుషతత్వ లక్షణాల డెడికేషన్ మనం పెంచుకోవాలి సార్. అప్పుడు బాగా ఇంకా గమనించగలుగుతాం అన్నమాట. పెంచాలి మేడం, పెంచుకోవాలి, గమనించడం అనేది నేర్చుకోవాలి. చాలా చాలా నిజం మాస్టర్స్. అలా అస్సలు క్షణం క్షణం మనం గమనించుకోవాలి మాస్టర్స్. అసలు మార్నింగ్ లేచిన నుంచి ఐఆమ్ కమ్ బ్యాక్ అన్నం అన్నది మేడం, అన్నమని చెప్పింది సరోజం. అంటున్నా గమనించుకోవాలి మాస్టర్స్. అయ్యామా బ్యాక్ వచ్చామా. నిజంగా అంటే నేనైతే స్టార్ట్ చేసిన సార్ ఇది మార్నింగ్ లేసినప్పటి సంది అసలు ప్రతి క్షణం కూడా గమనించుకోవడం స్టార్ట్ చేసిన మాస్టర్స్. అది నేను ఇంకా పాటించినా నేను చెప్పను మాస్టర్స్. గమనింపు స్టార్ట్ అయింది. మళ్ళీ మేడం గమనిస్తున్నారు కాబట్టి మారినరా అనకండి. లేదు మాస్టర్స్, గమనించడం స్టార్ట్ అంటే అక్కడ గమనిస్తుంటే ఏంటి నేను ఏ తప్పు చేస్తున్నాను అనేది నేను తెలుసుకోగలుగుతున్నాను. నా మాట అయిండొచ్చు, నా ఆలోచన అయిండొచ్చు, నేను వేసే అడుగు అయ్యుండొచ్చు, నేను చేసే పని అయిండొచ్చు. ఇంకొకటి ఏం గమనించిన ఈ మధ్యలో అంటే ఎవరెవరి దగ్గర నేను ఎలా ప్రవర్తిస్తున్నా అనేది గమనించిన మాస్టర్స్. దాంట్లో చాలా తెలుసుకున్నా. అమ్మో అంటే అమ్మో ఇలా ఉండొద్దు, ఈడ కూడా హ్యాపీగానే ఉండాలి, ఏంటి ఇంత ఈగో సరిత నీకు అని తెలుసుకున్నా మాస్టర్స్. అంటే అది గమనింపులోనే తెలిసింది. వండర్ఫుల్ మేడం. ఎస్, గమనించడం మూలంగానే తెలుస్తుంది మేడం మనం ఎక్కడ అహం అన్నది కూడా గమనించడమే తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది మనకు అహం ఇక్కడ ఉంది అన్నది? మనం ఆ గమనించడం వల్ల అహం ఉంది అనేది తెలుస్తుంది. గమనించకపోతే తెలియదు కదా అసలు. నిజం అసలు. అంటే చాలా గమనింపు పెరిగిన తర్వాత ఏ చిన్న విషయంలో ఎందుకు నీకు ఇక్కడ చిరాకేస్తుంది, ఎందుకు ఒకరి దగ్గర ఇలా చిరాగ్గా ఉంటున్నా, ఎందుకు ఒకరి దగ్గర హ్యాపీగా మాట్లాడుతున్నావు అంటే ఏంటి, ఇంకా వాళ్ళ పైన ఉన్న సంస్కారాన్ని దేని నేను తీసేలే, ఇంకో సంస్కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అర్థమైంది మాస్టర్. అమ్మ చెప్పింది వర్తమానంలో ఉండమని చెప్తున్నారు దీంట్లో పురుషతత్వంలో. ఎక్కడ వర్తమానంలో ఉన్నా మాస్టర్? వర్తమానంలో ఉంటే నాకు ఎందుకు అక్కడ చిరాకేస్తుంది? ఆ వర్తమానంలో ఆ మనిషి నాకు ముందర ఎలా కనిపిస్తుంటే అలానే నేను యాక్సెప్ట్ చేయాలి కదా. ఇంకా నా నమ్మక వ్యవస్థ ఏడ ఉంది? అక్కడనే ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఆడనే ఉన్నా. ఇందులో ఈ ఎపిసోడ్ లో నమ్మక వ్యవస్థ గురించి కూడా చాలా చెప్తారమ్మా. నిజంగా గమనిస్తున్న మాస్టర్స్ మార్చుకోవడానికి మరి ఏం టైం పట్టదు మాస్టర్స్. ఎందుకంటే మనం అనుకుంటే చేయొచ్చు, ఆ డెడికేషన్ పెంచాలి అంతే. డెడికేషన్ పెంచినప్పుడు తప్పకుండా చేయగలను అనిపిస్తుంది సార్. చాలా మంచి విషయం జ్ఞాపకం చేసి నేను ఎంతో జ్ఞానాన్ని మళ్ళీ మననం చేసుకునే అవకాశాన్ని కల్పించారు గుప్తా సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సరిత మేడం, సరోజా మేడం అండ్ ఆల్ మాస్టర్స్. సార్ అవకాశం ఇవ్వడానికి అందరిది ఇది మనందరిది. అమ్మ ఇచ్చింది మనకి ఈ అవకాశాన్ని. ఇంత అద్భుతంగా మన నాలెడ్జ్ డిస్కషన్ చేసుకోవడానికి అమ్మ ఇచ్చినందుకు అమ్మకు కృతజ్ఞత భావంతో ఉండాలి సార్ మనం అందరం. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడండి మాస్టర్స్. మాస్టర్స్ జైన్ అయిన వాళ్ళంతా ఒక్క పాయింట్ ను యాడ్ చేశారనుకోండి, అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్.
సుష్మా మేడం, దీప్తి మేడం, విజయలక్ష్మి మేడం, కల్పన మేడం, నిహారిక మేడం, నాగరత్న మేడం, శివకుమారి మేడం, ఉమామహేశ్వరి మేడం, చైతన్య కృష్ణ సార్ అనుకుంటా, జయంతి మేడం, ఐమోత్ మేడం, మాస్టర్స్ ఎవరైనా, శ్రీలత మేడం మాట్లాడండి మేడం. వినిపిస్తుందా మేడం? ఎస్ మేడం. మనకు స్త్రీలంటే స్త్రీతత్వమే ఉండాలి, పురుషులంటే పురుషత్వమే ఉండాలి అనేది మనకు తరతరాలుగా వస్తుండే ఒక నమ్మక వ్యవస్థ నుంచి మనకు వచ్చింది అని చెప్పినారు అమ్మ ఇక్కడ. అంటే ఆ నమ్మక వ్యవస్థ వాయుతత్వం నుంచి వచ్చింది, అంటే మన ఆలోచన నుంచి వచ్చింది అనమాట. అంటే మనము ఒకటే ఆలోచన పదే పదే చేస్తే అదే మన నమ్మక వ్యవస్థ అవుతుంది అని చెప్పినారమ్మ ఇక్కడ. ఆలోచన అనేది వాయుతత్వం అని చెప్పినారు. అట్లే అది విభజిస్తుంది, ఇది పురుషత్వము. అట్లే స్త్రీత్వాన్ని కూడా విభజిస్తుంది ఆలోచన అనేది చెప్పినారు అమ్మ. అట్లే వాయువు, భూమి ఇవన్నీ పురుషత్వము, భౌతికత్వము, విభజన అని చెప్పినారు. తర్వాత ఈ నమ్మక వ్యవస్థ నుండి మనం బయటపడాలి అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అని చెప్పినారు. ఆ ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి అంటే గమనించాలి, ప్రకృతిని గమనించాలి, ప్రకృతితో ప్రకృతిలో సమయాన్ని గడపాలి. మరి అట్లే ఇంకొకటి, నెమలి నాట్యం చేస్తూ ఉంటే తదేకంగా అట్లనే చూస్తూనే ఉండాలి. ఇవి పాయింట్స్ అన్ని చెప్పినారు. మేడం అదే చెప్పారు కదా మేడం, గమనించే దగ్గర నిఖిల్ సార్ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ లే అనే ఆయన అతన్ని అక్కడ పోతే అక్కడ తను 3 గంటలు గమనించుకుంటూ ఉన్నారంటే మాస్టర్స్ ఒక్క గంట మనం ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్. ఊకే కళ్ళు తెరుచుకొని గమనించుకుంటా ఉన్నారు. 1/2 అవర్ లేదా 10 నిమిషాల నుంచి స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఆ 10 నిమిషాలు మనం గమనించడం స్టార్ట్ చేసి మన ఆలోచనలు ఎన్ని తిరుగుతున్నాయి, ఎన్నిటిని పక్కకెట్టగలుగుతున్నాం, మన పక్క వాటిని ఎలా గమనిస్తున్నాం స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. ప్రాక్టీస్ చేద్దాం, గమనిద్దాం, చూద్దాం గమనించి. ఏమంటారు రమాదేవి మేడం? స్టార్ట్ చేద్దాం మాస్టర్. అమ్మ అప్పుడు చెప్పింది, మళ్ళీ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ భౌతిక జీవితంలో పడుతూ మాస్టర్స్ అన్నిటినీ, ఎందుకంటే మనం ఏదో అడవులలో పోయి లేము, మొత్తంగా చెప్పిన ఆ జ్ఞానాన్ని అంతా ఇక్కడ ఉంటాము, అన్నిట్లలో పడుతూ ఉంటాం, అందరినీ కలుస్తూ ఉంటాం మాస్టర్స్. నాకు నిజంగా అంటే ఈ 1000 Seeds of Joy సెషన్ మళ్ళీ పెట్టుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది మాస్టర్స్. దాంట్లో పడిపోతా ఉంటాం, పడిపోయినప్పుడు ఈ క్లాస్ ఇది వినడం వల్ల మళ్ళీ దీంట్లోకి వచ్చేస్తాం మాస్టర్స్. ఇందులోకి వచ్చేటమ్మో ఇప్పుడు ఇక్కడ ఈ సెషన్ వచ్చినందుకు ఇంతసేపు మాట్లాడుతున్నాం గమనించే దాని గురించి. అంటే మళ్ళీ మననం జరుగుతుంది. అందుకే చెప్పారు పత్రి సార్ కూడా, మననం జరగాలి, విధి వ్యాసనం జరగాలి, అప్పుడే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని. అంటే అందుకే స్వాధ్యాయం అనేది. ఎందుకంటే మననం కోసమే మాస్టర్స్. అందరు గురువులు రాసిన బుక్కులు చదువుతుంటే ఒక్కొక్క బుక్ చదువుతుంటే అరే ఆ బుక్ లో అదే ఉంది, ఈ బుక్ లో అంటే మననం మాస్టర్స్. అంటాం పిల్లల్ని, ఎక్కళ్ళు రోజు చదువుతుండాలరా, రోజు చదివితే నీకు బట్టికి పట్టిపోతాయిరా, ఎప్పుడు కళ్ళల్లో మూసుకొని నిద్ర పోతే కూడా నేర్చుకుంటే అడుగుతారు. అంటే వాడి మననం జరిగినప్పుడే కదా మాస్టర్స్. అది. రమాదేవి మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా. ఇక్కడ గమనించటం దగ్గర ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేద్దామని. బయటకు మాత్రమే గమనించటం ఒక్కటే కాదమ్మా, మన లోపల గమనించటం అనేది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఏంటంటే మనం ఇప్పుడు టాపిక్ మాట్లాడుకుంటూ కూడా మన ఎనర్జీ ఫ్లో ఎలా ఉందనేది మనం గమనించుకోవచ్చు. అట్లా ఒక్క సెకండ్ పాయింట్ అయినా సరే, ఈ చెవులు వింటూ కూడా మన కళ్ళు చూసినప్పుడు చెవులు వినవు, చెవులు విన్నప్పుడు కళ్ళు చూడు మాస్టర్స్. అది సైంటిఫిక్ గా తెలిసిందే. అలాగే ఒక ఆలోచన వచ్చినప్పుడు కూడా మన కళ్ళ ముందు కనపడదు, వినపడదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే. అదేలాగా ఒక ఆలోచన బదులు ఒక్కసారి గమనించటం అనేది, ఆ ఫ్లో అనేది మనకి ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అనేది గమనిస్తూ అలవాటైతే బాహ్యానికి గమనింపు అనేది చాలా సింపుల్ గా చేయగలుగుతాం. అంటే స్త్రీలుగా కానీ పురుషులుగా కానీ ఎవరైనా ఏ పని చేస్తున్నా సరే ఒకసారి గమనిద్దాం అనే పదాన్ని మనం కనుక రిపీట్ చేసుకుంటూ ఉంటే, ఈవెన్ నేనైతే ఇది అలా రిపీట్ గా ఉండటం వల్ల బ్రష్ చేస్తూ అట్లా అన్నమాట. ప్రతిదీ స్నానం చేసేటప్పుడు ఆ వాటర్ పడినప్పుడు టచ్ ఎలా ఉంటుంది, వెంటనే నా లోపల ఎలా ఉంటుంది,
అలాంటప్పుడు ఏమవుతుందంటే అలా గమనించటం చిన్న చిన్నగా ప్రారంభించినప్పుడు ఆ లోపల ఎనర్జీ ఫ్లో ఎక్కడెక్కడ ఆగుతుంది, ఏ ఏ వైపులు వెళ్తుంది అనేది చాలా చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. మనకు అమ్మ ఇప్పుడు సాక్షిగా చెప్తున్న ఎనర్జీ ఫ్లో అనేది, అంటే ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడు 1000 ఎలా వచ్చామో మనం అలా గమనించడం అనేది, మన లోపల గమనించడం అనేది స్టార్ట్ చేస్తే బాహ్యానికి గమనించడం అనేది తేలికగా చేయగలుగుతాం. ఎందుకంటే ఒక పర్సన్ గా మనం ఎప్పుడు ఏదో ఒక పనిలోనే ఉంటాం. ఒక ప్రకృతిని గమనించాలంటే ప్రత్యేకించి వెళ్ళాలి, చుట్టూ గమనించాలంటే ఒక ప్రత్యేకమైన స్పేస్ చూసుకోవాలి, టైం చూసుకోవాలి. బట్ మన లోపల మనం గమనించడానికి ఎక్కడికి కదలక్కర్లేదు. ఏ పని చేస్తుంటే ఆ పని ఎప్పుడు అనుక్షణం మనతోనే ఉంటాం. కాబట్టి ఆ గమనింపు కనుక మనం ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే మాస్టర్ చాలా అద్భుతంగా నాకు అనిపిస్తుంది మాస్టర్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్నిసార్లు అనమాట, ఎంత హ్యాపీగా ఫ్లో అవుతుందో. ఇది నాకు ఫ్లో అవటం మొదలు పెట్టిన తర్వాత అన్బిలీవబుల్ గా అనమాట. నా శరీరము అసలు యూనివర్స్ ఎంత మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తుందో నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఆనందం. ఇప్పుడు ఆ రోజున విజయలక్ష్మి మేడం ఆనందాన్ని నోటితో ఎలా చెప్పారో తెలియదు, కానీ ఈ రోజు నేను మాత్రం ఫుల్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట, ఫుల్ ఆఫ్ ఆనందం. ఎందుకంటే నేను సర్వీస్ చేయాలి అనుకున్న చోట సర్వీస్ చేయటం వేరు, నా చేత సర్వీస్ చెయ్యబడుతుంది. ఇది కొంచెం ఇంట్రెస్ట్ గా వినండి మాస్టర్. మీరందరికీ కూడా ఎక్కడికక్కడ డివిజన్ జరుగుతుంటది. నేను ఒక సర్వీస్ చేద్దాం, నేను CCCలో క్లాస్ చెప్దాం, నేను మెడిటేషన్ నేర్పిద్దాం, నేను ఇది చేద్దాం, నేను అది చేద్దాం అనుకుంటూ ఒక ఆలోచన ద్వారా చెయ్యబడింది కొంత ఎనర్జీని ఫ్లో అయితే, మనకు తెలియకుండానే మన శరీరం ఒక యూనివర్స్ పని చేస్తూ ఉంటే ఆ ఫ్లో డిఫరెంట్ గా ఉంది మాస్టర్. అన్బిలీవబుల్ అనమాట. ఆ స్థితిని, అది ఆనందం అని కూడా చెప్పలేను, ఒక రకమైన స్థితి. ఆ స్థితిని మనం తొందరగా అందుకోగలుగుతాం అన్నమాట. మళ్ళీ ఆ ఇది నా వర్డ్ ఒకసారి చెప్పండి అమ్మా రమాదేవి మేడం, మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇది మన లోపలికి మనము అబ్జర్వేషన్ అమ్మా. మన లోపలికి మనం అబ్జర్వేషన్ ఏంటంటే, మనం ఏ పని చేస్తున్నా కూడా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనైనా మన లోపల ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది అని అప్పటికప్పుడు అనుకోవచ్చు. మంచినీళ్ళు తాగుతూ ఈ వాటర్ వెళ్ళేటప్పుడు నా లోపల ఎలా ఉంది, అన్నం తినేటప్పుడు అన్నం తినేంతసేపు ఎరుకుతో ఉన్నప్పుడు అన్నము కలరు ఇవన్నీ ఎరుకుతో చూస్తాం, కానీ తినేటప్పుడు ఆ లోపల నాలుగు తగిలిన టేస్ట్ కూడా కాదు మాస్టర్స్, తిన్న తర్వాత లోపలికి వెళ్తున్నప్పుడు ఎనర్జీ ఎలా ఉంది, మన లోపల ఫీలింగ్ ఎలా ఉంది, అనుభూతి ఎలా ఉంది, జస్ట్ ఒక్క సెకండ్ గుర్తు తెచ్చుకోండి అంతే. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ అలా మీరు కళ్ళు తెరుచుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చినప్పుడు కళ్ళు తెరిచి ఉన్నా కనపడదు, చెవులు వినపడవు. సేమ్ ఎట్ ద సేమ్ అట్లాగే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మన లోపలికి మనం ఎనర్జీ ఫ్లో అనేదాన్ని గమనిస్తూ ఉంటే, అది ఖచ్చితంగా ఇలా డైరెక్ట్ గా వెళ్ళకపోయినా ఒక్కోసారి మనకి పొట్టలో కూడా అటువైపు ఇటువైపు వెనక వైపు చేతుల్లో ఎన్ని చోట్ల ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది మాస్టర్స్. దానిని గమనించగలిగే స్థితికి వస్తాం అన్నమాట. అట్లా మనల్ని మనం మార్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, బాహ్యానికి యూనివర్స్ కానీ చుట్టూ కానీ ఎంత ఎరుక కావాలంటే అంత ఎరుక చాలా తేలిక అయిపోతుంది, చేయగలుగుతాం. బాహ్యానికి ఎరుకని ప్రాక్టీస్ చేయాలంటే, గమనించాలంటే, ఒక చెట్టుని గమనించాలంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళటమో, ఇప్పుడు బయట పక్షులది వినాలి అంటే ఒక బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలి. మనలో మనం వెళ్ళటానికి ఏ టైం స్పెండ్ చేయక్కర్లేదు, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన లోపల ఎనర్జీ ఫ్లో ఎలా ఉంది ఇప్పటికిప్పుడే తెలియపోవచ్చు. ఫస్ట్ 1, 2, 3, 10, 100 సార్లు తెలియపోవచ్చు, కానీ ఒక్కసారి గుర్తించటం అంటూ మొదలు పెడితే చాలా అద్భుతాలు జరుగుతాయి మాస్టర్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశానో నా చేత యూనివర్స్ పనులు చేయిస్తుంది మాస్టర్, సర్వీస్ చేయించబడుతుంది. అంటే నా శరీరంతో చేయిస్తుంది యూనివర్స్. అక్కడ నా సంకల్పం గాని నా ఆలోచన గాని ఏమీ లేదు. మేడం మీరు కెమెరా అడ్జస్ట్ చేసుకోరా కొంచెం, రమాదేవి మేడం?
ఒక సర్వీస్ చేయాలి అన్నప్పుడు మనం ఒక థాట్ చేస్తాం కదా, కనీసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, లేదు నేను ఒక CCCలో క్లాస్ చెప్పాలి, ఏదో ఒకటి మనం మెడిటేషన్ చేయాలి. బట్ అది ఒక థాట్ అనేది పెట్టుకుంటాం, కానీ థాట్ లెస్ గా సర్వీస్ చేయబడుతుంది మాస్టర్. ఎలా మేడం? మన ఎలా మీ శరీరంతో ఎలా వర్క్ ఒక్క నిమిషం మేడం. శరీరంతో వర్క్ చేస్తాం మాస్టర్, శరీరంతోనే చేస్తాం. ఒక్క నిమిషం. మీరు ఇలా నా ఇన్నర్ గా గమనిస్తూ, నేను నా ఎనర్జీ ఫ్లోను గమనిస్తూ ఉన్నప్పుడు నేను తప్పకుండానే నా శరీరంతో ఈ విషయంలో వర్క్ జరుగుతుంది అని అంటున్నారు. మరి ఎలా జరుగుతుంది శరీరంతో వర్క్? అదేనమ్మా, అంటే జస్ట్ ఒక్క రోజులో కాదు, కొంత ప్రాక్టీస్ చేసినప్పుడు జరుగుతుంది. అది నా ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందంటే, అదే జరుగుతున్నది ఒప్పుకుంటున్నాం. ఎలా జరుగుతుంది మీకు ఎలా తెలిసింది మరి అది జరుగుతుందన్న విషయం? అదే ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నానమ్మా, నేను అదే చెప్పబోతున్నాను. నేను ఈసారి ట్రావెల్లో ఏమైందంటే, మాకు ఆస్ట్రేలియా వచ్చాను. ఈ ఆస్ట్రేలియా అప్పుడు సింగపూర్ లో ట్రాన్సిట్ ఉంటుంది అన్నమాట. ఆ ట్రాన్సిట్ లో ఒక 5 గంటలు నేను ఒక చోట వెయిట్ చేయాలి. అసలు నేను ఎవ్వరికి ఏమి చెయ్యాలని నేను అనుకోలేదు. నా అవసరం వాళ్ళకు ఉంటుంది అనేది నాకు తెలియదు. కానీ నేను వెళ్ళి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక ఆవిడ పాపం ఒక 4-5 గంటల నుంచి వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక బిత్తర చూపులు చూస్తూ ఉందన్నమాట. మేడం వాష్రూమ్కి వెళ్ళాలా, ఇటు వెళ్దాం రండి అన్నా. అసలు నాకు థాట్ లేదు, అంటే ఆవిడ వాష్రూమ్ కోసం ఎదుగుతుందా లేకపోతే ఏంటి అనేది కూడా లేదు. ఆవిడ ఫేస్, ఆ ఎనర్జీ నా ఫ్లోలో నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ కూడా వాష్రూమ్కి వస్తుంది అనుకుని అలా వస్తారా అనుకుని తీసుకెళ్ళిపోయాను. బ్రెయిన్ లో థాట్ రాలేదు, నేను ఆవిడని అడగాలా అడగద్దా అనేది ఒక థాట్ రాలేదు. అయితే వాష్రూమ్కి వస్తారండి, రండి తీసుకెళ్తాను అన్నాను. ఆవిడ అప్పుడు 4-5 అవర్స్ నుంచి వెయిట్ చేస్తుంది. వాష్రూమ్కి వెళ్తే ఫస్ట్ టైం అంట ఫ్లైట్ ఎక్కటం. వాష్రూమ్కి వెళ్తే అక్కడ మనీ కట్టాలా, అసలు ఏం చేయాలి, ఎలా, అమ్మో ఏం జరుగుతుందో, నాకు భాష రాదు, ఎవరు ఏం చేస్తారో అని టెన్షన్ ఫీల్ అవుతుంది ఆవిడ. నేను ఆవిడతో మాట్లాడలేదు అంతకుముందు, మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమీ నేను మాట్లాడలేదు. ఆవిడకి వాష్రూమ్ అవసరమా కాదని కూడా అడగలేదు. డైరెక్ట్ గా నేను వెళ్తూ ఉండగా వాష్రూమ్కి వస్తారా అండి అని అడిగి తీసుకెళ్ళిపోయాను. అసలు ఆవిడ వచ్చి 2 చేతులు పుచ్చుకొని కళ్ళంటి నీళ్లు, అసలు ఎంత ఆనంద బాష్పాలం అన్నమాట ఆవిడ. ఇంకొక ఫ్యామిలీ పాపం వాళ్ళు హిందీ వాళ్ళు, మాకు ఏంటంటే వీల్ చైర్ లో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు, పాస్పోర్ట్ తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు పాపం ఒక 4 మనుషుల్ని ఏదేదో అడుగుతున్నారు, గొడవ పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. మామూలుగా నేను ఊరికినే నా మట్టికి నేను కూర్చుంటాను అంతే, అలా కూర్చుంటాను ఎనర్జీని చూసుకుంటూ. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నా బాడీ ఎందుకు అక్కడికి వెళ్ళింది అనేది కూడా నాకు తెలియదు. వెళ్ళి డోంట్ ఫియర్, కూర్చోండి, ఐఎమ్ హియర్. నాకు అసలు ఏమి పెద్దగా ఇంగ్లీష్ కూడా రాదు. నేనున్నాను, నేను ఎక్కిస్తాను మీ ఫ్లైట్, మీకు పాస్పోర్ట్ ఎక్కడికి పోదు. అసలు అతను పాస్పోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు, ఆ గొడవ పడుతున్నాడు అనేది కూడా నాకు థాట్ లేదు. బట్ నాకు గమనించడంలో కూడా నాకు ఆ వేగా గమనించలేదు. నా లోపల నేను గమనించుకుంటూ కూర్చున్నాను కాబట్టి అది వెళ్ళిందేమో ఆ ఎనర్జీ ఫ్లో, బహుశా నా ఎనర్జీతో పాటు అది. అసలు అతను హిందీ, నాకు హిందీ అసలు ఒక్క మొక్క కూడా రాదు, ఆయనకి ఇంగ్లీష్ రాదు, నాకే ఇంగ్లీష్ అక్కడో మొక్క. అట్లా 5 ఫ్యామిలీస్ మేడం, 5-6 ఫ్యామిలీస్. అసలు నిజంగా పాపం ఒక ఆవిడేమో వాళ్ళ భర్త ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, రాలేదు, కింద పడి మీద పడి ఏడుపు. అక్కడికి నా బాడీ ఎలా వెళ్ళిందో నేను సేవ్ చేశానో తెలియదు. ఫ్లైట్ లో నేను అసలు కూర్చున్న చోట నుంచి లెగవను. ఎందుకు నా బాడీ లెగ్స్ తిరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. లేచాను, ఎందుకు లెగుస్తున్నాను, అలా వాష్ చేస్తానంటే వాళ్ళు నా కోసం తల ఇలా పెట్టుకొని చూస్తున్నారు. మళ్ళీ ఆవిడ ఎప్పుడు వస్తుందా మాకు వాష్రూమ్ తీసుకెళ్తుందా, ఆ డోర్ క్లోజ్ అయిపోతుందేమో, మేము బయటికి రాలేమేమో. ఒక ఆవిడకేమో కాఫీ తాగపోతే మెంటల్ ఎక్కిపోయి, తల పిచ్చెక్కిపోయి చాలా అవస్థ పడుతుంది. ఆ టైం అసలు ఎలా వెళ్ళింది బాడీ, ఎలా చేసింది అనేది నాకు ఏ మాత్రం ఆలోచనతో చేయలేదు మేడం. అట్లా సర్వీస్ చేయండి. అప్పుడు నా ఎనర్జీ ఫ్లో చూసుకుంటే
నిజంగా నేను ఇప్పటి వరకు పొందిన ఎన్నో ఆనందాల కంటే కూడా చాలా ఎక్కువ అనిపించింది. అది అది సేవ యొక్క, అందుకే సరోజమ్మ చెప్పేది ఎప్పుడు సేవ 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 అనేది మేడం. మీ ఇన్నర్ లో, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పటి నుంచో ఉందో సేవ చేయాలని. మీకు ఇప్పుడు థాట్ అది రాలేదు, ఇట్స్ ఓకే, ఇది కంపల్సరీ కరెక్టే. కానీ మీకు ఎప్పటి నుంచో ఉంది. మీరు ఎన్నో సార్లు అన్నారు నాకేదో చేయాలని ఉందమ్మా, ఏదో చేయాలని ఉంది. అంటే చూడండి మేడం, యూనివర్స్ ఎలా కనిపించింది. మాస్టర్స్ అది ఒక్క థాట్ ఎప్పుడో ఒక్కసారి యూనివర్స్ లోకి వెళ్ళినప్పుడు, అప్పుడు అది ఎప్పుడన్నా మేనిఫెస్ట్ అవ్వచ్చు మాస్టర్స్. అందుకే మన మొదలే థాట్ ఒక పాజిటివ్ థాటా లేదా ఒక మిరాకిల్ థాట్ అయి ఉండాలి మాస్టర్స్. ఆ సేవ అనేది ఎంత ఆనందాన్ని ఇచ్చింది అనేది రమాదేవి మేడం అక్కడ ఏమైంది, ఫిజికల్ గా తను పొందింది అక్కడ. నిజం మాస్టర్స్, ఏదైనా సేవ చేస్తుంటే ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాం మేడం. నిజంగా అంటే అలౌకిక ఆనందం అంటారు చూడండి మేడం, తెలియని ఆనందం అది అసలు. అదే మేడం, నేను ఇప్పుడు వీటిలో ఇప్పుడు ట్రిపుల్ 'లో కానీ మెడిటేషన్ లో కానీ పౌర్ణ ధ్యానాల్లో చెప్తున్నప్పుడు పొందిన ఆనందం కంటే కూడా సూపర్ ఆ మేడం. స్టేజ్ చెప్పలేను మేడం. ఎందుకంటే అది నేను సర్వీస్ చేద్దాం అంటే, ఇవన్నీ ఏదైనా సర్వీస్ చేయాలి అని బాడీకి రెడీగా ఉన్నాయి మీరు అదే అన్నట్టుగా. అది కాకపోతే ఒక థాట్ తో వెళ్తాం కదా, ఇది చేద్దాము అనేది. ఎక్కడికైనా ముందు ఒకళ్ళు ఎవరో ఒక ఆప్షన్ ఇస్తారు, పలానా చోటకి చేయటానికి రెండనో, లేకపోతే ఇది చేద్దాం. నేను గుడిలో సేవ చేస్తానమ్మా, మనీ కౌంటింగ్ కి కానీ అన్నదానానికి కానీ వాటికి వెళ్తాను. అలా సేవలకు వెళ్తాను. అంటే అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక థాట్ తో వెళ్తాను. ఓహో, అన్నదానానికి వెళ్తున్నాను, ఇక్కడ మనీ కౌంటింగ్ కి వెళ్తున్నాను, ఇక్కడ మెడిటేషన్ చేయించడానికి వెళ్తున్నాను. అక్కడ అసలు అది నాకు తెలియదు, వాళ్ళు అలా వస్తారు అని కానీ, నేను చెయ్యాలని కానీ, ఇట్లా అవసరాలు ఉంటాయని కూడా నేను ఎప్పుడు అసలు నాకు రాలేదు. ఇట్లాంటి అవసరాలు ఉంటాయి, ఇట్లా అవస్థలు పడతారు, ఇట్లా జరుగుతుంది అనేది కూడా నాకు లేదు. అది నేనేమంటున్నానంటే, మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది కొద్దీ, మనం గమనించటం అనేది, లోపల ఎనర్జీ ఫ్లో తెలుస్తున్న కొద్దీ, ఆ సేవలు మన జీవితంలో ఎంత బాగా పెరుగుతాయి అనేది అన్నమాట. అంటే మనకు తొందరగా ఎదగటానికి అవకాశం ఉంటుందని చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, సూపర్ సూపర్ ఎక్సలెంట్. నిజంగా అంటే చాలా మేడం, చాలా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడే కనెక్ట్ అవుతూ ఉంటాం మేడం. తెలియకుండానే మనకు తెలియని అసలు ఎవరు ఏంటో తెలియని వాళ్ళ దగ్గరనే కనెక్ట్ అవుతూ ఉంటాం మనం. మేడం చాలా ఎక్సలెంట్, చాలా హ్యాపీగా ఉంది. అయిపోద్ది అక్క, అన్మ్యూట్ చేసుకోండి అక్క. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నా గొంతు వినపడుతుందా? నాది కొంచెం లో వినపడుతుంది వాయిస్ గా ఉంది. వినపడుతుంది. గమనించడం అనగానే చెప్పాలనిపించింది అనమాట. అంటే ఈ గమనికలో 1000 Seeds of Joyలో చెప్పినప్పటికంటే సాక్షిలో చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. చాలా చాలా ఎక్కువైంది. ఆ గమనికలో ఈ చైతన్యాన్ని గమనించుకోండి, హార్ట్ని గమనించుకోండి, మీలో ఎనర్జీని గమనించుకోండి, అహంను, నమ్మక వ్యవస్థ, ఎంత చిన్న చిన్న నమ్మక వ్యవస్థలు, స్త్రీతత్వము, పురుషతత్వం, అహంకారం అన్నీ తెలుస్తున్నాయి మాస్టర్స్. కొన్ని కొన్ని, అన్నీ అంటే ఏవో మొత్తం ఏదో మారిపోయిందని కాదు, కాకపోతే కొన్ని కొన్ని అన్నమాట. ఎంత చిన్నదంటే మాస్టర్స్, ఈ లోపల నీట్గా ఉంచుకొని, మనము ఎడం చేత్తో పట్టుకున్నామా, కుడి చేత్తో పట్టుకున్నామా, స్నానం చేసి పట్టుకున్నామా, స్నానం చేయకుండా పట్టుకున్నామా, ఇది నేను గమనిస్తున్నా మాస్టర్స్. మన ఇళ్లలో, మా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి ఇలాంటి నమ్మక వ్యవస్థలు. అంటే స్నానం చేయలేదు, ఇది ముట్టుకోవద్దు, స్నానం చేసావు, ఇది ముట్టుకోవచ్చు, లేదా కలుపుకొని పోవడం. ఇంకా ఇది కాలేదు కదా, నువ్వెందుకు వాళ్ళందరినీ కలుపుతున్నావు, నీకు చాలా కష్టమవుతుంది. తెలియదు మాస్టర్స్ నాకు, వాళ్ళందరినీ పిలిస్తే నీకు చాలా కష్టమవుతుంది, ఏమో తెలియదు. ఎందుకో గమనిక, వాళ్ళందరినీ పిలవాలి, వాళ్ళందరూ రావాలి, మనకు ఉండాలి, చెయ్యాలి. ఇదే స్త్రీతత్వం అనుకుంటా మాస్టర్స్. నాకు నా మనసులో నుంచి గమనించడం అలవాటు చేసిన సరోజమ్మకు వేల వేల కృతజ్ఞతలు. అంటే ఇవి చాలా గమనిస్తున్నాం మాస్టర్స్. నా లైఫ్ ఎంతో 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 మారిపోయింది.
అమ్మతో ఉన్నప్పుడు కూడా గమనించడం ఎక్కువైపోయింది. ప్రతిదీ అన్నమాట. నేను ప్రతిదీ అనను. ఎందుకంటే ఒక్కోసారి పడిపోతూ ఉంటాం కదా మనం గూడా. ఎరుకుతూ ఉండాలనుకుంటా, కానీ పడిపోతుంటాను. అలాగే గమనించడంలో కూడా పడిపోతూ ఉంటాను. కానీ ఈ గమనించడంలో ఈ నమ్మక వ్యవస్థ, స్త్రీతత్వము, పురుషతత్వం మాస్టర్స్. ఈ 3 అహంకారము. సరితమ్మ అన్నట్టు అహంకారము. వెంటనే తెలియకపోయినా ఆ సెంటెన్స్ అన్న తర్వాతైనా తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఇది అహంతో అన్నాను. ఇది మళ్ళీ రాకూడదు. అలా. ఇది పురుష. ఇలాగే ఉండాలి. కానీ ఇక్కడ ఈ పురుషతత్వం కూడా కావాలి. ఈ ఈ కోప్పడ్డం కూడా కావాలి. కోప్పడ్డం అంటే అహంకారం లాగా. కానీ ఇది కావాలి ఇక్కడ. కావాలి. అది అక్కడ అరవాలి. అది నా చేత చేయించిందంటే ఏదో ఉంది ఇక్కడ. అది నేనెందుకు అరిచాను? అప్పుడు గమనించుకుంటే ఆ విశ్వం నా చేత ఇలా చేయించినందుకు వీళ్ళు ఇక్కడ మారారు. అది కూడా గమనిస్తున్నాం మాస్టర్స్. అంటే అమ్మ మనల్ని చెయ్యి పట్టుకొని ఎంత ముందుకు, సాక్షి వేరు, 1000 సీట్స్ జై వేరు, అది వేరు, ఇది వేరు అనట్లేదు కదా! అన్నీ ఒకటే అంటుంది అమ్మ. మనకు కూడా అదే గమనిస్తున్నాం మాస్టర్స్. అది చెప్పాలనిపించింది నాకు. అంటే అంటే నాకు అమ్మ ఇంతకంటే ముందు ఒకసారి నాకు ఎక్కడ కనెక్ట్ అయ్యారంటే మాస్టర్స్, అందరూ ఇళ్ళల్లో రథసారథి. అర్జునుడు, కృష్ణుడేమో భగవద్గీత చెప్తుంటాడు. అర్జునుడు వింటుంటాడు. అది పెట్టుకోండి, అది మీ ఇంట్లో ఉంటే అన్ని శుభమే జరుగుద్దంటే ఆ ఫోటో తీసుకొచ్చి అతికిచ్చేసేసుకుంటారు ప్రతి ఒక్క ఇంట్లో. ఆ భగవద్గీత చదవమంటారు. కానీ స్నానం చేసి చదువుతున్నారా? స్నానం చేయకుండా చదువుతున్నారా? ఇవన్నీ ఎక్కువ గమనికైపోతుంది. అది కాదు. స్నానం చేసినమా, చెయ్యలేదా కాదు. అది చదివామా, చదవలేదా, అది ఆచరణలో పెట్టామా, పెట్టలేదా. ఇప్పుడేమర్థమవుతుందంటే గమనించిన తర్వాత, అక్కడ నేను అమ్మకు ఎక్కువ కనెక్ట్ అయ్యానన్నమాట అక్కడ. స్నానం కాదు. భగవద్గీత చదివామా, చదవలేదా అన్నది ముఖ్యము అన్నారు. అక్కడ నేను కనెక్ట్ అయ్యాను బాగా. అంటే నేనిప్పుడు అది ఎక్కువ గమనిస్తుంటే, స్నానము ఇది కాదు, మనసు, ఈ ఈ ఆత్మ లోపల ప్రేమతోన, భయంతోన, కోపంతోన ఇది చూస్తున్నా. ప్రేమతో వచ్చినప్పుడు ఇది కరెక్ట్. ప్రేమతో వచ్చింది. ఇది 100% కరెక్ట్. ఇది నమ్మక వ్యవస్థ కాదు. ఇది కాదు. ఇది ప్రేమతోనే వచ్చింది. ప్రేమతో వచ్చిందంటే అది కరెక్ట్. అది మన హృదయంతో వచ్చింది. అక్కడ నాకు ప్రేమను గమనిస్తున్నా మాస్టర్స్. గమనించినప్పుడు ఆ ప్రేమ వచ్చిందంటే స్నానమా, గీనమా, నమ్మకాలా ఏవీ లేదు మాస్టర్స్. హ్యాపీగా చాలా చాలా హ్యాపీ, చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అది నేను చెప్పాలనుకున్నా మాస్టర్స్. ప్రేమను గమనించండి. మీ అనాహత చక్రం అంటున్నారు గమనించడం. నేను అక్కడ గమనించినప్పుడు అది గట్టిగుందా, ఓపెన్ అయిందా? ఓపెన్ అయిందంటే ప్రేమ. ఓపెన్ అయిందంటే ప్రేమ. అంతే. ఓపెన్ అయిందంటే ప్రేమ. అది గమనిక ఎక్కువైపోయింది మాస్టర్స్ నాకు. ఈ గమనించడం అనడంలో ఈ ఓపెన్ ఉందా? మొన్న కూడా చెప్పారు. మీరు బాగుందా అనంగానే చాలా బాగున్నాం. కాదు, కనెక్ట్ అయ్యి బాగుంటే బాగున్నానండి. అంటే ప్రేమగా. మన హృదయం గట్టిగా ఉంటే లేదమ్మా, అక్కడ ఒక్క క్షణం కనెక్ట్ అయ్యి బాగున్నాము. లేదు ఏదో ఇదిగా ఉంది అని చెప్పమన్నారు మన సాక్షిలో. అంటే ఇది చెప్పాలిప్పుడు. ఇంతకుముందు ఏం చెప్పారు? చాలా చాలా బాగున్నాం కదా! ఇప్పుడేం చెప్పాలి? మన హృదయంతో కనెక్ట్ అయ్యి చెప్పాలి. ఒక్క క్షణం హృదయంతో కనెక్ట్ అవ్వాలి. అంటే చూడండి మాస్టర్స్, మనల్ని ఎలా ఎలా అమ్మ పెంచుతూ ఉన్నారు. అంటే ఈ గమనిక ఎలా పెరుగుతోందో చూడండి మాస్టర్స్. మన గమనిక చాలా చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. ఇప్పుడేంటి? ప్రేమతో, హృదయంతో కనెక్ట్ అయ్యి ఒక్క క్షణం కనెక్ట్ అవ్వండి. బాగుందన్నారా? కనెక్ట్ అవ్వండి. అప్పుడేమొచ్చింది? ఆ కనెక్షన్‌తో ఆ గమనిక చెప్పాలనుకున్నా మాస్టర్స్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా.
మనం అంతా ప్రేమమూర్తులమే మాస్టర్స్. మనం అందరం ఇక్కడ ఎవరైతే ఉన్నారో BYM మాస్టర్స్ మొత్తం గ్రూపులలో ఉన్నోళ్ళు కూడా ప్రేమ మాస్టర్స్. ఎందుకంటే ఆ ప్రేమను అందరిలో చూస్తున్నాను. అక్కడ కూడా నేను మొన్న అమ్మ దగ్గరే ఉండాలా అనుకోలేదు మాస్టర్స్. దూరంగా ఉండి గమనిస్తున్నాను. ఎలా అమ్మకు దగ్గర అవుతున్నారు, ఒక్కొక్కరు ఎలా ఎలా అమ్మతో ప్రేమను పంచుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో టైప్‌లో మాస్టర్స్. కౌగిలించుకొని పంచుకుంటున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పంచుకుంటున్నారు, అమ్మ చూపుతో పంచుకుంటున్నారు, దూరం నుంచి గమనించి పంచుకుంటున్నారు. నేను అదంతా గమనిస్తూ నేను ఆ ప్రేమను పొందాను మాస్టర్స్. అసలు అద్వితీయమైన ప్రేమ. హాల్ అంతా ప్రేమే మాస్టర్. ఆ హాల్ అంతా అసలు వచ్చిన ఒక్కొక్క మాస్టర్‌లో ప్రేమ ఉంది మాస్టర్స్. అసలు అది మాటల్లో చెప్పలేమనమాట. అది ఈ రమాదేవి మేడమా, సరిత మేడమా, సుష్మా మేడమా, ఇంకో స్వరూప మేడమా, శ్రీలత మేడమా, ఇంకొక మేడమా, వాణి కాదు మాస్టర్స్. ప్రతి ఒక్కరిలో ఎంత ప్రేమో అసలు అది చూశాను మాస్టర్స్ ఆ రోజు. ఆ ప్రేమకు మాటలు, అవధులు, పరుదులు ఏమీ లేవు. విశ్వమయ ప్రేమ, విశ్వమయ ప్రేమ. ప్రతి ఒక్కరు మెచ్చుకోవడమే. ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడడమే. అసలు మరుసటి రోజు వెళ్ళినప్పుడు కూడా ఆ అనంతమైన ప్రేమ ఆ హాల్ అంతా నిండిపోయి అనుభవించాం మాస్టర్స్ రెండో రోజు. అసలు అందరూ అక్కడ పంచి అక్కడ అందరూ అలా పెట్టి వెళ్ళిపోయారు మాస్టర్స్. అంటే ఆ ప్రేమను ఆ హాల్ ఒక్కటే కాదు మాస్టర్స్, అదంతా ఈ అనంత విశ్వమంతా పాకిపోతుందని నాకు నమ్మకం మాస్టర్స్. అదంతా అలా పాకిపోతుంది మాస్టర్స్, పాకిపోతుంది. అంతే అంతే అంతే. అదే ప్రేమ. అంటే నాది ఇప్పుడు బాధ కాదు మాస్టర్స్, ఆనందం. ఆ ఆనందంతో ఆ హాల్లో ఉన్న ప్రేమ ఈ విశ్వమంతా పాకిపోయిందన్న భావన. ఆ భావనే విశ్వమంతా పాకిపోయింది. అంతే మాస్టర్స్, అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, సో మచ్. థ్యాంక్ లవ్ యూ యూ అక్క. మాస్టర్స్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సో మచ్ మాస్టర్స్, సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన మాస్టర్స్, నోటితోటి చెప్తేనే కాదు, నోటితో చెప్పకుండా కూడా అన్నిటిని పంచొచ్చు మాస్టర్స్. ప్రతిదాన్ని పంచొచ్చు. మన ఎనర్జీని పంచొచ్చు, మన ప్రేమను పంచొచ్చు, మన ఆనందాన్ని పంచొచ్చు. నిజంగా అంటే అక్కడ పోయినప్పుడు అందరూ వచ్చి వచ్చి మాట్లాడిస్తుంటే మాత్రం ఎవరు తెలియరు మాస్టర్. తెలియని వాళ్ళే చాలా మంది, తెలిసిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. కంటే ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు అంటే సరోజమ్మ అని బాగా అర్థమైపోయింది. తెలంగాణ వరకు, ఆంధ్ర వరకు, కర్ణాటక వరకు పరిమితమైన మన జీవితాలు ఈ విశ్వమంతటిని మనతో కలిపింది. ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, ఏ దేశంలో పోయినా సరే. నేనైతే అదే చెప్పుకుంటాను మా వాళ్ళందరికి. నాకు ఎక్కడ పోయినా ఉన్నారు, నేను ఎక్కడ పోయినా హ్యాపీగా ఉండగలను. మా వాళ్ళంతా ఆశ్చర్యం, నీకు లండన్ లో తెలుసా? అవును తెలుసు. దుబాయ్ లో తెలుసా? తెలుసు. ఎక్కడ పోయినా ఉన్నారు. ఆస్ట్రేలియాలో తెలుసు, తెలుసు. యూఎస్ఏలో తెలుసా? తెలుసు. మీ బంధువులు ఉన్నారు మాస్టర్స్, బంధువుల కంటే ఎక్కువ ప్రేమతో చూసే వాళ్ళు ఉన్నారని చెప్తాను నేను మా వాళ్ళకి. ఎక్కడ పోతాం మాస్టర్? ఇప్పుడు బెంగళూరు పోతలేరా, విశాఖపట్నం పోతలేరా, విజయవాడ పోతలేరా? అసలు ఒక మెసేజ్ చాలు, మేము వస్తున్నామంటే వాళ్ళు 100 కాల్స్ చేసింటారు మనకి, ఎప్పుడు వస్తారు, ఏ టైంకి బయలుదేరుతున్నా, ఎప్పుడు వస్తున్నాం అని. ఇంతకంటే ఇంకా అద్భుతం మనకి ఏం అవసరం ఉంది మాస్టర్స్? అందరిలో మనం ఉన్నాం, మనలో అందరు ఉన్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు సెషన్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనకించి ఇంత సజ్జన సాంగత్యాన్ని జరిపిస్తున్న సరోజమ్మకు వేల 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 కృతజ్ఞతలు మాస్టర్స్. ఈరోజు చక్కగా టెక్నికల్ సపోర్ట్ చేసిన స్వరూప మేడానికి, ఆర్గనైజింగ్ టీం కందికి, టెక్నికల్ టీం వాళ్ళకి, ఇక్కడున్న అందరి మాస్టర్స్ కి. మాస్టర్స్ అందరూ విన్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది మాట్లాడవాలి. నెక్స్ట్ ఎపిసోడ్ 29th ఎపిసోడ్ అన్న ప్రతి ఒక్కరు ఒక్కటే సెంటెన్స్ మాట్లాడదాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఒకరు మాట్లాడిన సెంటెన్స్ ఇంకొకరు మాట్లాడకుండా దాంట్లో నుంచి జ్ఞానాన్ని పంచుకుందాం. అప్పుడు ఇంకా అద్భుతంగా ఆ ఎపిసోడ్ లో ఏముందో మొత్తం నాలెడ్జ్ ని పంచుకోవచ్చు మాస్టర్స్ మనం. ఇది తర్వాత విందాం, దీంట్లో ఇంకా ఎంతో నాలెడ్జ్ చెప్పండి ఉంది మాస్టర్స్. ఇంకా మాట్లాడుకోలేంది చాలా నాలెడ్జ్ ఉంది ఎపిసోడ్ లో.
థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప మేడం వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.